Hi everyone, good morning. Welcome back to CA final financial reporting classes for May 25 exams. సో ఇవాళ నుంచి మనం అఫీషియల్గా నిన్న ఫస్ట్ క్లాస్లో మనం సిలబస్ రాసుకున్నాం, కొన్ని చిన్న చిన్న బేసిక్స్ రివైజ్ చేసుకున్నాం. సో ఇవాళ నుంచి మనం ఇంకా విల్ స్టార్ట్ విత్ అవర్ ఇండేస్. సో ఫస్ట్లో మనం రాసుకున్నటువంటి సిలబస్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది మనం చదువుకుందాం. సో దాంట్లో మనకి ఫస్ట్లో ఉన్న స్టాండర్డ్స్ అన్నీ కూడా మనకేంటి, మీకు సిఏ ఇంటర్లో చదివినవి కానివ్వండి, అంటే మీరు రెగ్యులర్గా వినుంటారు. పీపీ, ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెంటరీస్, ఇంటాంజిబుల్ అసెట్స్. సో మీకు కూడా సబ్జెక్ట్ కొంచెం అలవాటు అయిపోతుంది కాబట్టి విల్ స్టార్ట్ టుడే విత్ ఇండేస్ 16 పీపీఈ. అదే సిఏ ఇంటర్లో అయితే ఏఎస్ 10 పీపీ, సేమ్ నేమ్ సేమ్ ట్రీట్మెంట్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ స్టాండర్డ్. సో ప్రతి అటెంప్ట్లో మొన్న కూడా 2 క్వశ్చన్స్ వచ్చాయన్నమాట 12 మార్క్స్కి. అంతకుముందు 10 మార్క్స్, 6 మార్క్స్. అంటే మార్క్స్ గురించి అని కాదు, ఈ స్టాండర్డ్ అనేది పీపీఈ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, ప్లస్ ప్రాక్టికల్ లైఫ్లో కూడా చాలా ఇంపార్టెంట్. ఇది బేస్ స్టాండర్డ్. ఈ స్టాండర్డ్ మీకు బాగా అర్థమైందంటే దీని తర్వాత వచ్చే నెక్స్ట్ 5 రాయించాం మనం. ఇన్వెంటరీస్, ఇంటాంజిబుల్ అసెట్స్, నాన్ కరెంట్ అసెట్స్ హెల్డ్ ఫర్ సేల్, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అండ్ లీజెస్. అంటే ఈ అసెట్ బేస్ స్టాండర్డ్స్ అన్నిటికీ కూడా బేస్ పీపీఈ. సో పీపీఈ బాగా నేర్చుకోండి. సో పీపీఈ కొంచెం టైం పడుతుంది, ఇన్ ద సెన్స్ ఇట్ విల్ టేక్ లిటిల్ బిట్ టైం. సో కాబట్టి ఓపిక్గా క్లాసెస్ వినండి. ఏదో ఒక ఫార్మాట్ వేసుకొని కాస్ట్ అంటే ఇది 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 అని చదువుకుంటూ వెళ్తే ఎగ్జామ్స్లో వర్కౌట్ అవ్వదు. చిన్న పాయింట్ తప్పిపోయినా ఆన్సర్ మొత్తం తప్పు కొట్టేస్తున్నారు, యూ విల్ గెట్ 0 మార్క్స్. సో కాబట్టి పీపీఈ క్లాస్ చాలా ఇంపార్టెంట్. ట్రయింగ్ టు గెట్ కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆఫ్ పీపీఈ. ఓకేనా, స్టార్ట్ చేయండి. నోట్స్ పెట్టారా? రైట్ అమ్మా. మీకు ఈ కాన్సెప్ట్ నోట్స్ ఇస్తానమ్మా, ఒకటి మంది తెలుగులో ఉంటుంది. సో క్లాసెస్ ఎవరైతే పర్చేస్ చేశారో, చేద్దాం అనుకుంటున్నారో, సో ఒకసారి మీరు యాప్లోకి వెళ్ళి అక్కడ పర్చేస్ చేసుకోండి. లేదా యాప్లో పర్చేస్ చేసే ముందు ఒకసారి నాకు మెసేజ్ చేయమని చెప్పాను మీకు. నేను 9386969798కి ఒకసారి మెసేజ్ చేయండి. మీకు నేను కన్సర్న్డ్ పీడిఎఫ్స్ చాలా ఉన్నాయండి. ఒకటేమో కాన్సెప్ట్ నోట్స్, ఇంకోటేమో పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్, ఇంకోటేమో ఆర్టీపీ ఎంటీపీ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ లేవమ్మా క్వశ్చన్ బ్యాంక్స్లో, స్టడీ మ్యాట్లో లేవు, అదేవిధంగా క్వశ్చన్ బ్యాంక్స్లో కూడా లేవు. సో కాబట్టి మనం ఐసీఎస్ స్టడీ మెటీరియల్తో పాటు అవి కూడా కలిపి చదువుకోవాలి. చూస్తారు మీరు ఇవాళ పీపీ. ఓకేనా, ఎన్ని కొత్త కొత్త క్వశ్చన్స్ మీరు ఫాలో అయ్యే క్వశ్చన్ బ్యాంక్స్లో మిస్ అయిపోతున్నాయో, ఎందుకు మనకి అంత గ్రిప్ రావట్లేదు ఇవాళ అర్థమవుతుంది మీకు. క్లాసెస్ మొత్తం పర్ఫెక్ట్గా వినండి, దెన్ యూ విల్ అండర్స్టాండ్. ఓకేనమ్మా, స్టార్ట్ చేయండి. నోట్స్ తీయండి అందరూ, హెడ్డింగ్ పెట్టండి. ఇండేస్ ఎంత? 16 పీపీఈ, ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్. షార్ట్ ఫామ్ కూడా అలౌడేనమ్మా. పీపీఈ, ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్, ఇన్ ద సెన్స్ ఫిక్స్డ్ అసెట్స్. ఓకేనా, రైట్. అండ్ ఫస్ట్ ఒక చిన్న చార్ట్ వేసుకోండి. మనం టోటల్ ఇండేస్ మొత్తాన్ని వి విల్ డివైడ్ ఇంటూ ఫ్యూ పార్ట్స్ అమ్మ. అప్పుడు మనకి ఏమవుతుందంటే సింపుల్గా అర్థమవుతుంది. ఓకే, ఈ పార్ట్లో ఇది చదువుకుంటాం, ఈ పార్ట్లో ఇది చదువుకుంటాం. ఓకే, ఇవాళ మనకి పార్ట్ నెంబర్ 1 ఒకసారి ఫస్ట్ రాసుకుందాం, దెన్ ఒక్కొక్క పాయింట్ తీసుకొని చదువుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా, రాయండమ్మా. ఇండేస్ 16 హెడ్డింగ్ పెట్టినందరూ. ఏంటమ్మా దీని పేరు? పీపీఈ, ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్. చాలా చాలా ఈజీ స్టాండర్డ్ అమ్మా, చాలా సింపుల్గా ఉంటుంది. ఓకేనా, రైట్. ఫస్ట్ పార్ట్ 1 ఒక చార్ట్ వేసుకున్నాం, చిన్న చార్ట్. సో మనం పార్ట్ 1లో ఏం నేర్చుకుంటాం ఇవ్వాలంటే, రాయండి ఫస్ట్. స్కోప్ అండ్ అవుట్ ఆఫ్ స్కోప్. స్కోప్ అండ్ అవుట్ ఆఫ్ స్కోప్. సెకండ్, డెఫినేషన్ of P
ఈ తర్వాత రికగ్నిషన్ క్రైటీరియా నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ పీపీఈ, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. కాస్ట్ ఆఫ్ పీపీఈ, ఇది కాస్ట్ ఆఫ్ పీపీఈ. మనం కాస్ట్ ఆఫ్ పీపీఈ దేనికోసం కనుక్కుంటాం? ఫర్ ద పర్పస్ ఆఫ్, అది కూడా రాయండి అమ్మా. కాస్ట్ ఆఫ్ పీపీఈ ఫర్ ద పర్పస్. చిన్న చిన్నగా అయిపోతుంది అక్షరాలు, కొన్ని పెద్ద రాస్తాను, బట్ ఒకసారి అర్థం చేసుకోండి. కాస్ట్ ఆఫ్ పీపీఈ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇనీషియల్ రికగ్నిషన్. ఇనీషియల్, ఇక్కడ చూసాం కదా మా రికగ్నిషన్ అని చెప్పేసి. సో దానికోసం అంటే ఏంటి? ఫస్ట్ టైం ఎసెట్ పర్చేస్ చేసిన రోజు లేదా మనం సెల్ఫ్ కన్స్ట్రక్ట్ చేసిన రోజు బ్యాలెన్స్ షీట్లో ఎంత కాస్ట్కి చూయించాలి అని మనం కనుక్కుంటున్నాం. అంటే ఏంటి? మనం ఈ కాస్ట్ మనం ఎప్పుడు కనుక్కుంటున్నాం? డే 1. ఓకేనా? సో మనకి ఇవాళ ఎసెట్ పర్చేస్ చేసాం, అవునా? ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ 1/4/2024 ఈరోజు మనం పర్చేస్ చేసాం. సో ఇదంతా మనం ఎప్పుడు కనుక్కుంటున్నాం? ఇప్పుడు రికగ్నిషన్ క్రైటీరియా కానివ్వండి, డెఫినేషన్ కానివ్వండి, స్కోప్ కానివ్వండి, కాస్ట్ కానివ్వండి, ఇవన్నీ ఎప్పుడు మనం చూస్తున్నాం? డేట్ ఆఫ్ పర్చేస్ లేదా డేట్ ఆఫ్ ఎక్విజిషన్ లేదా డేట్ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక బిల్డింగ్ కట్టారు. ఈ బిల్డింగ్ అనేది అసలు ఇండేస్ 16 స్కోప్లోకి వస్తుందా రాదా? స్కోప్ అసలు ఈ బిల్డింగ్ అనేది ఇండేస్ 16లో చెప్పినటువంటి పీపీఈ డెఫినేషన్ని క్వాలిఫై చేస్తుందా లేదా? నెక్స్ట్ ఈ బిల్డింగ్ లేదా ఫ్యాక్టరీ వేర్ హౌస్ అనేది ఇండేస్ 16లో చెప్పినటువంటి రికగ్నిషన్ క్రైటీరియాని ఫుల్ఫిల్ చేస్తుందా లేదా? సో ఇవన్నీ చేస్తే అప్పుడు మాత్రమే ఈ ఎసెట్ని మీరు కన్స్ట్రక్ట్ చేసిన లేదా పర్చేస్ చేసినటువంటి ఎసెట్ని తీసుకొచ్చి కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్లో కూర్చోబెడతారు మీరు. అది ఎప్పుడు? డే 1. మరి ఓకేనా? ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి చెప్పండి మనకి. ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ ఫాలో అవుదాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఏం చూస్తాం మనం బ్యాలెన్స్ షీట్లో? మనకి 2 ఉంటాయా? ఒకటేమో పర్టికులర్స్, ఇంకోటేమో అమౌంటా? సో బ్యాలెన్స్ షీట్లో మనకి పర్టికులర్స్ కాలం ఉంటుందా? ఏమో గో టు ఓల్డ్ బ్యాలెన్స్ షీట్, బాగా అర్థమవుతుంది మనకు సింపుల్గా. ఓకేనా? సో బ్యాలెన్స్ షీట్లో పర్టికులర్స్ కాలం ఉంది, రూపీస్ కాలం ఉంది. ఇప్పుడు ఏం చూస్తున్నాం మనం? ఈ 3 కలుపుకుంటే ఈ 3 ఏం చూస్తున్నాం చెప్పండి మనకి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మిషన్ కొనుక్కొచ్చాను లేదా ఒక ఫ్యాక్టరీ కట్టాను, వేర్ హౌస్ కట్టాను. అసలుకి ముందు ఈ మిషన్ మీద, ఈ ఫ్యాక్టరీ బిల్డింగ్ మీద లేదా ఈ వేర్ హౌస్ మీద అసలు ఇండేస్ 16 అప్లై అవుతుందా లేదా? అదేంటి సార్ అంటే అమ్మా ఉంటుంది. అంటే అన్ని రకాల బిల్డింగ్స్ మీద, అన్ని రకాల ఎసెట్స్ మీద ఇండేస్ 16 అప్లై కాకపోవచ్చేమో. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లీజుకి తెచ్చుకున్నారు, ఇది అప్లై కాకపోవచ్చేమో. అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు అది ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అంటే ఏంటి? మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం కొన్నారు, ఇండేస్ అప్లై కాకపోవచ్చేమో. మీకేదో మినరల్ రైట్స్ వచ్చాయి, క్వారీలు రైట్స్ ఉంటాయి కదా బయట, క్వారీలు కానివ్వండి లేదంటే వేరే మినరల్స్ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, మీకు రైట్స్ ఉంటాయి మినరల్స్. అలాంటి ఎసెట్స్ మీకు వచ్చాయి, అప్పుడు ఈ ఇండేస్ అప్లై కాకపోవచ్చేమో. అంటే మీకు అర్థమవుతుందా థాట్ ప్రాసెస్ ఏంటో ఇక్కడ? అంటే ఒక ఎంటిటీ, ఒక కార్పొరేట్ కంపెనీ కానివ్వండి, ఏదైనా ఒక అసెట్ పర్చేస్ చేయొచ్చు, కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఇవన్నీ చేసినప్పుడు అసలుకి దీన్ని తీసుకెళ్ళి కంపెనీ బ్యాలెన్స్ షీట్లో అండర్ ఎక్కడ చూపిస్తామని చెప్పాను మొన్న అసెట్స్ని? అండర్ నాన్ కరెంట్ అసెట్స్. అంతేనా? అండర్ నాన్ కరెంట్ అసెట్స్ దాంట్లో నువ్వు తీసుకెళ్ళి టాంజిబుల్ అసెట్స్లో, అంతేనా, నాన్ కరెంట్ అసెట్స్ కింద టాంజిబుల్ అసెట్స్ కాలంలో పీపీఈ అని అసలు రాయాలా వద్దా?
అని ఎక్కడ చూస్తాం మనం? ఈ 3 చూస్తాం మనం. అర్థమవుతుందా? సో అవి 3 చూసాం, అయిపోయింది, ఓకే బాగానే ఉంది. ఏదో బిల్డింగ్ కొన్నాం, బిల్డింగ్ కట్టాం, మిషన్ కొన్నాం, ఓకే మన స్కోప్లోనే ఉంది, మనం చెప్పిన డెఫినేషనే క్వాలిఫై చేసింది, మనం చెప్పినటువంటి, మనం ఇన్ ద సెన్స్ ఎవరం ఇండియా 16 చెప్పినటువంటి రికగ్నిషన్ క్రైటీరియా ఫుల్ఫిల్ చేసింది, ఓకే. అంటే ఏంటి ఇప్పుడు? ఈ ఎసెట్, ఈ టాంజిబుల్ ఐటెం తీసుకెళ్ళి మనం సో బ్యాలెన్స్ షీట్లో ఉన్నటువంటి పర్టికులర్స్ కాలంలో పీపీఈ అని రాసేయచ్చు. అక్కడ దాకా మనం నేర్చుకున్నాం, అవునా? ఓకే, ఇక్కడ మనం ఏదో పీపీఈ అని చెప్పేసి ఒక ఫ్యాక్టరీ బిల్డింగ్ తీసుకెళ్ళి రాయొచ్చు అని మనం ఈ 3 పాయింట్లు వాడుకొని డిసైడ్ చేస్తాం. ఓకే బాగానే ఉంది, డిసైడ్ అయిపోయాం, రాయొచ్చు. మరి అమౌంట్ ఎంత? మరి పర్టికులర్స్ కోసం ఈ 3 చూశారు మీరు, మరి ఇప్పుడు అమౌంట్ ఎంత? మరి మీకు కావాలిగా కాస్ట్ ఎంతో? మరి అమౌంట్ అక్కడ మీరు రాయాలి. మళ్ళీ ఆ అమౌంట్ రాసినప్పుడు ఈ అమౌంట్ ఇయర్ ఎండింగ్కి వెళ్తారా మళ్ళీ మీరు? దేనికోసం అప్పుడు? ఫర్ ద పర్పస్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ డిప్రిసియేషన్. సో మీకు క్లియర్గా తెలియాలి, మీరు డే 1 ఈ కాస్ట్ ఆఫ్ పీపీ దేనికోసం అనుకుంటున్నారు మీరు ఇప్పుడు? సో దేనికోసం అంటే నెంబర్ 1 పర్పస్ ఏంటమ్మా? ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇనీషియల్ రికగ్నిషన్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. డే 1 బ్యాలెన్స్ షీట్లో ఎంత అమౌంట్ నేను రాయాలి అనేది, ప్లస్ 31st మార్చ్కి వెళ్ళిపోయాం ఏమా, 31st మార్చ్ 2025కి వెళ్ళిపోయాం. అంటే ఏంటి? ఈ రెండింగ్కి వెళ్ళిపోయాం. మరి మనం డిప్రిసియేషన్ కనుక్కోవాలి కదా. దేని మీద కనుక్కుంటాం డిప్రిసియేషను? ఈ కాస్ట్ ఎంతైతే మీరు ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్లో రాశారో ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్లో ఉన్నటువంటి కాస్ట్ మీద వీ విల్ కంప్యూట్ డిప్రిసియేషన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. అర్థమవుతుందా? అంటే ఏంటి, మనకి 2 పర్పస్ల కోసం మనం కాస్ట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఏంటి? ఫస్ట్ ఏంటమ్మా మనకి అది ఇనీషియల్ రికగ్నిషను. సెకండ్ పర్పస్ ఏంటి మనకి? ఫర్ ద పర్పస్ ఆఫ్, పైన రాసాం మా పర్పస్ అని, ఫర్ ద పర్పస్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ డిప్రిసియేషన్ ఎట్ ద ఇయర్ ఎండ్. ఓకేనా? డిప్రిసియేషన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇయర్ ఎండ్ అమ్మ. ఓకేనా? అర్థమవుతుందా ఏం చేస్తున్నాం మనం? సో ఎందుకు అనుకుంటున్నాం కాస్ట్? ఇప్పుడు మనం కాస్ట్ అంటే ఏంటి తర్వాత చూద్దాం, ముందు ఎందుకు తెలియలేదు మనకి. సో 2 పర్పస్, ఒకటేమో ఇనీషియల్ డే ఎంత రాయాలి, రెండేమో ఇయర్ ఎండింగ్లో మనము డిప్రిసియేషన్ ఎంత మనం క్యాలిక్యులేట్ చేయాలి. రైటా? రైట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఇది దీంట్లో మళ్ళీ డివైడ్ చేసేయండి. సో ఒక ఆర్గనైజేషన్లోకి అసెట్స్ అనేవి లేదా పీపీఈ అనేది, సో బేసికల్లీ వాళ్ళకి ఒక 3 ఫామ్స్లో లోపలికి రావచ్చు మెయిన్గా. ఏంటి సార్ అవంటే ఏమో, ఫస్ట్ ఆర్గనైజేషన్ దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి. సో ఆర్గనైజేషను మొత్తం అమౌంట్ పెట్టేసి, అంటే ఏంటమ్మా బయట మీరు వింటారు ఈఎంఐ అని, విన్నారా? రెగ్యులర్గా మనం వాడుతుంటాం. సో ఈఎంఐ బేసిస్ కాకుండా అంటే ఫుల్ క్యాష్ పేమెంట్ బేసిస్లో, మనకు అర్థం కావడం కోసం ఇవన్నీ. ఓకేనా? సో ఒక ఎంటిటీ అనేది ఎయిదర్ ఫుల్ క్యాష్ పేమెంట్ చేసి అసెట్ ఎక్వైర్ చేసుకోవచ్చు, అది ఫస్ట్ ఆప్షన్. లేదా ఈఎంఐ బేసిస్లో అసెట్ ఎక్వైర్ చేసుకోవచ్చు. మీరు అన్న చెప్పరు సార్ లీజ్ తీసుకుంటాం కదా అని. ఏమో లీజ్ మనకి ఇక్కడ కవర్ అవ్వదు. ఎక్కడైతే మనకి ఇండేస్ నెక్స్ట్ ఉంది మనకి 116 స్టాండర్డ్, అక్కడ చూసుకుందాం. ఇక్కడ ఓన్లీ వీఆర్ థింకింగ్ ఆర్ టాకింగ్ అబౌట్ పర్చేజ్ లేదా కన్స్ట్రక్షన్ అనేది మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి పర్చేజ్లో. చెప్పండి ఒకటి మొత్తం క్యాష్ ఇచ్చి పర్చేస్ చేసుకోవచ్చు, లేదా మనం క్రెడిట్లో ఈఎంఐ బేసిస్లో మనం పర్చేస్ చేసుకోవచ్చు. అవునా? రాయండి ఫస్ట్ ఇక్కడ ఫుల్ క్యాష్ పేమెంట్, రెండు క్రెడిట్ లేదా ఈఎంఐ బేసిస్, ఆన్ క్రెడిట్ ఆర్ ఈఎంఐ బేసిస్. సరే సార్ 1, 2, 3, మరి థర్డ్ వన్ ఏంటంటే
మా సమ్టైమ్స్ మీరు ఎక్స్చేంజ్ విన్నారా? ఎక్స్చేంజ్ అని ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గనైజేషన్ దగ్గర ఏదో ఒక ఎసెట్ ఉంది, ఇది నాకు పనికి రావట్లేదు, ఏం చేస్తాను నేను దీన్ని వేరే వాళ్ళకి చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎసెట్ నేను ఎక్స్చేంజ్లో కూడా పర్చేస్ చేయొచ్చుగా, అంటే ఐ కెన్ ఎక్వైర్ కదా. సో త్రూ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎసెట్స్ అది కూడా మనం చేయొచ్చు. రైట్ అండ్ నెక్స్ట్ వన్ ఎక్స్చేంజ్. రైట్ ఇవి రెండు మనకి సింపుల్గానే ఉంటాయి. ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో చాలాసార్లు క్వశ్చన్స్ వచ్చాయి, మళ్ళీ వస్తూనే ఉంటాయి. రైట్, మళ్ళీ దీనిలో కూడా మనకి 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం, మనకు అండర్స్టాండింగ్ ఈజీగా ఉండడానికి. ఓకేనా? ఏంటి సార్ అంటే ఇవి ఒక ఆర్గనైజేషన్ కెన్ గెట్ పీపీ ఇన్ 2 ways. ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక మిషనరీ కావాలి, అవునా? నాకు ఒక మిషనరీ కావాలి, నేను దాన్ని ఏం చేయొచ్చు చెప్పండి? నేను అవుట్ సైడ్ వెండర్ నుంచి, అవుట్ సైడ్ సప్లయర్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు, అంతేనా? పర్చేస్ చేసుకోవచ్చు మనం. లేదా ఒక కంపెనీకి ఒక ఫ్యాక్టరీ బిల్డింగ్ కావాలి, ఒక వేర్ హౌస్ కావాలి, బయట నుంచి కొనేద్దామా? సో బయట నుంచి కొనేచ్చేదాన్ని కూడా మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం వీ షుడ్ కన్స్ట్రక్ట్. అంటే ఏంటి, మనకి మళ్ళీ 2 సబ్ కేటగిరీస్ ఏమొచ్చాయి? ఫస్ట్ ఏమొచ్చాయి? క్యాష్, క్రెడిట్. క్యాష్లో ఏమొచ్చాయి? మళ్ళీ మనకి పర్చేస్ ఫ్రమ్ అవుట్ సైడ్ వెండర్, అంటే బయట నుంచి మనం పర్చేస్ చేసుకోవచ్చు. లేదా ఇంకోటి ఏంటి, మనం సెల్ఫ్ కన్స్ట్రక్షన్, ల్యాండ్ కొనుక్కొని, అంతే కదమ్మా. ఇప్పుడు ఫ్యాక్టరీ బిల్డింగ్ కట్టాలి, ఏం చేయాలి ఇప్పుడు మనం? సో ఫస్ట్ మనం ల్యాండ్ పర్చేస్ చేసుకోవాలి, ఆ ల్యాండ్ మీద మనం ఫ్యాక్టరీ బిల్డింగ్ అయితే ఫ్యాక్టరీ బిల్డింగ్ కట్టుకోవాలి, వేర్ హౌస్ అయితే మనం వేర్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. డివైడ్ చేద్దాం మళ్ళీ. ఒకటేంటి చెప్పండి? పర్చేస్ ఫ్రమ్ అవుట్ సైడ్. సెకండ్ ఏంటి? సెల్ఫ్ కన్స్ట్రక్షన్. అండ్ అమ్మా ఫస్ట్ వన్ ఆప్షన్ నెంబర్ 1. సో పర్చేస్ ఫ్రమ్ అవుట్ సైడ్ వెండర్. వెండర్ అంటే ఎవరమ్మా? సప్లయర్. ఓకేనా? ఇట్ సైడ్ రండి మళ్ళీ. సెల్ఫ్ కన్స్ట్రక్షన్. రైటా? రైట్. సో మళ్ళీ సో పర్చేజ్ అన్నాం కదమ్మా. పర్చేజ్ ఫ్రమ్ అవుట్ సైడ్ వెండర్లో మళ్ళీ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేంటి చెప్పండి? ఎయిదర్ యూ కెన్ పర్చేజ్ ఫ్రమ్ ఇండియా ఆర్ యూ కెన్ ఇంపోర్ట్ ఫ్రమ్ అబ్రాడ్. ఎందుకు సార్ ఈ మాట చెప్తున్నారంటే, ఇండియాలో పర్చేస్ చేస్తేనేమో మనకి జిఎస్టీ ట్యాక్స్ పే చేస్తాం మనం, ఎందుకంటే ఆ పాయింట్ మనకి ఎగ్జామ్లో వస్తుంది కాబట్టి, అవునా? ఇండియాలో పర్చేస్ చేస్తే మనకి జిఎస్టీ పే చేస్తాము. అదే మనం ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే మనకు అక్కడ ఇంపోర్ట్ డ్యూటీసు, ఐజిఎస్టీ, కస్టమ్స్, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్యూటీస్ మనకి గవర్నమెంట్కి పే చేయాలి. సో కాబట్టి మీకు మళ్ళీ ఆ కన్ఫ్యూజన్ లేకుండా రాసుకుంటే అయిపోతుంది కదా మనకి హ్యాపీగా. ఎయిదర్ యూ కెన్ పర్చేజ్ ఫ్రమ్ ఇండియా ఆర్ పర్చేజ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా. రాసుకోండమ్మా. ఏంటి, ఇండియాలో పర్చేస్ చేయొచ్చు, లేదా మనం అవుట్ సైడ్ ఇండియాలో కూడా మనం దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి ట్యాక్సేషన్ మారిపోతుంది కాబట్టి. రైటా? రైట్ అమ్మా. ఇది చాలా సింపుల్ అమ్మా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా, కన్స్ట్రక్షన్ అనేది. సరే సార్, కన్స్ట్రక్ట్ చేస్తున్నామా అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫ్యాక్టరీ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలి, ఒక వేర్ హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఫస్ట్ మనకు ల్యాండ్ కావాలి కదా, ఓకేనా? అజంప్షన్ తీసుకోవచ్చు ల్యాండ్ మన దగ్గరే ఉంటుంది కదా, బట్ ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అవ్వచ్చు, స్టడీ మ్యాట్ క్వశ్చన్స్లో ఎంటిటీ విల్ పర్చేస్ ల్యాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాబట్టి మనకి వీ షుడ్ ఫైండ్ అవుట్ కాస్ట్ ఆఫ్ ల్యాండ్ సపరేట్లీ, కాస్ట్ ఆఫ్ ఫ్యాక్టరీ బిల్డింగ్ ఆర్ వేర్ హౌస్ సపరేట్లీ. ఎందుకు సార్ రెండు కలిపి కనుక్కుంటే అయిపోతుంది కదా.
పర్చేస్ ప్రైస్ ఆఫ్ ల్యాండ్ అని టేబుల్ వేసేసుకొని ఎక్కించుకుంటే అయిపోయింది కదా. అయిపోయింది చెప్పండి మీరు. ఏమో ఎగ్జామ్లో మీరు ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూస్తాం. ఎగ్జామ్లో క్వశ్చన్స్ మీకు ఎలా వస్తాయి అంటే, మీరు ఇప్పుడు సిఏ ఇంటర్ కాదు లేదా సిపిటి కాదు, సింపుల్గా ఒక క్వశ్చన్ ఇచ్చేసి ఆ టాపిక్లో క్వశ్చన్ చేయమంటానికి. మీరు ఇప్పుడు ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే మనకి ఏమో ఈ స్టెప్ చెక్ చేయమంటాడు, ఇది కలుపుతాడు, ఇది కలుపుతాడు, ఇది కలుపుతాడు. దీని తర్వాత ఏంటి మనకి ఇక్కడ రాసుకున్నాం తర్వాత చాట్లో 2 పార్ట్లు. మా క్యాలిక్యులేషన్ ఆఫ్ డిప్రీసియేషన్, తర్వాత ప్రజెంటేషన్ ఇన్ బ్యాలెన్స్ షీట్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకేనా. మరి ఇందాక చెప్పాము మనం అసెట్ కొన్నామా, కన్స్ట్రక్ట్ చేసామా, ఏం చేయాలి నువ్వు? డిప్రిసియేషన్ కనుక్కోవాలి. మరి డిప్రిసియేషన్ కనుక్కున్న తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయి డిప్రిసియేషన్ మనకు అది దట్ విల్ గో టు స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ అది అడుగుతాడు మళ్ళీ మిమ్మల్ని. ఏమడుగుతాడు అసలు ఫస్ట్ క్వశ్చన్లో వాడు? అరే బాబు అసలు ఇది పీపీనా కదా చెప్పండి ఫస్ట్. పీపీ అయితే దాన్ని బుక్లో రాయాలా వద్దా చెప్పండి, రికగ్నిషన్ క్రైటీరియా. సరే రాస్తే కాస్ట్ ఎంత రాస్తారో చెప్పండి, మళ్ళీ కనుక్కోవాలి. సో కాస్ట్ ఎంతో కనుక్కున్న తర్వాత డిప్రిసియేషన్ కనుక్కోమంటాడు. సో డిప్రిసియేషన్ కనుక్కున్న తర్వాత ఏమంటాడు? దీన్ని తీసుకెళ్ళి నువ్వు నీ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఎక్కడెక్కడ చూపిస్తావు, ఇంపాక్ట్ ఏంటి, ఏం చేస్తాను చెప్పండి సింపుల్గా. డిప్రిసియేషన్ గో టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ అసెట్ కాస్ట్ మైనస్ డిప్రిసియేషన్ విల్ బి షోన్ ఇన్ బ్యాలెన్స్ షీట్ అండర్ నాన్ కరెంట్ అసెట్స్ టాంజిబుల్ పీపీఈ. సో నేను ఎందుకు ఈ మొత్తాన్ని సింగిల్ పార్ట్గా డివైడ్ చేశానంటే, మీకు ఎగ్జామ్లో ఇవన్నీ కలిపి క్వశ్చన్ వస్తుంది 10 మార్క్స్కి. ఓకేనా. భయపడుతున్నారా సిఏ ఇంటర్ పిల్లలు? అది ఒత్తోళ్ళు చాలా ఈజీ ఉంటుందమ్మా. బట్ మీరు యూ షుడ్ ప్రిపేర్ ఫర్ ఇట్ అనమాట. ఓకే, మల్టిపుల్ కాన్సెప్ట్స్ని కలిపి చదువుకోవడం అలవాటు చేసుకోవాలి మీరు. రైటా? రైటా. చాలా సింపుల్, అర్థమైంది ఎప్పుడైనా? సో ఎందుకు మనం ఇక్కడ సెల్ఫ్ కన్స్ట్రక్షన్లో why should we compute the cost of land separately, cost of factory building or warehouse separately? అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కాస్ట్ మొత్తం మీరు కనుక్కున్నారు, అవునా? మరి ఇప్పుడు ల్యాండ్కి డిప్రిషియేషన్ ఉందా? కనుక్కున్నారు, బాగానే ఉంది. కాస్ట్ మొత్తం వేసేసారు, ల్యాండ్ అను బిల్డింగ్ అని కన్స్ట్రక్షన్ అను మొత్తం కాస్ట్ మీకు వచ్చింది. మరి ఇప్పుడు ల్యాండ్ మీద మనకి డిప్రిషియేషన్ ఉందా? లేదుగా. మరి ఈ రెండింగ్లో ఇబ్బంది పడతాం కదా మనం. సో కాబట్టి ఫర్ ద పర్పస్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ డిప్రిసియేషన్ కోసం మనకి ల్యాండ్ మీద డిప్రిసియేషన్ లేదు కాబట్టి మనం ల్యాండ్ సపరేట్గా ఫైండ్ అవుట్ చేసుకుని అండ్ బిల్డింగ్ సపరేట్గా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? సరే సార్, బాగానే ఉంది. క్యాలిక్యులేషన్ ఆఫ్ రాయండి ఇక్కడ కాస్ట్ ఆఫ్ ల్యాండ్, ఇక్కడ మా కాస్ట్ ఆఫ్ ఇక్కడ 2 ఉంటాయి మా ఫ్యాక్టరీ ఆర్ వేర్ హౌస్. రైట్. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ల్యాండ్ కనుక్కోవాలి మనం. అదేవిధంగా మనం కాస్ట్ ఆఫ్ బిల్డింగ్ ఫైండ్ అవుట్ చేయాలి. సార్ నాకు ఒక మాట చెప్పండి ఇప్పుడు. సరే సార్, కాస్ట్ అంతా కనుక్కున్నాం మనం. సార్ ల్యాండ్కి ఏమో ఒక 1 lakh వచ్చింది సార్ కాస్ట్. సార్ బిల్డింగ్ ఏమో ఒక 5 lakhs అయింది సార్ మనకు కాస్ట్. మొత్తం మనకి 6 lakhs మనకి ఏమో టోటల్ కాస్ట్ అమ్మ. ఇప్పుడు టోటల్ కాస్ట్ మనకి 6 lakhs ఏంటి, ఇంక్లూడింగ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్. ఇప్పుడు మిమ్మల్ని డిప్రిసియేషన్ కనుక్కోమన్నాడు వాడు. ఎలా కనుక్కుంటారు చెప్పండి? ఎంత మీద కనుక్కుంటారు డిప్రిసియేషన్ అంటే? డిప్రిసియేషను 1 lakh కనుక్కుంటారా అంటే కాస్ట్ ఆఫ్ ల్యాండా, లేదా 5 lakh కాస్ట్ ఆఫ్ బిల్డింగా, 2 కలిపి 6 lakhs? సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? ల్యాండ్ మీద డిప్రిసియేషన్ లేదని మా మేడం మాకు ఫౌండేషన్లో తెగ చెప్పేది వచ్చి, డిప్రిసియేషన్ ల్యాండ్ మీద లేదు. ల్యాండ్ ఎందుకు లేదంటే లేదంతే. ఎందుకు ఏంటి అనవసరం. ఓకేనా? ఏమో ల్యాండ్కి యూస్ఫుల్ లైఫ్ అనేది చెప్పలేం కాబట్టి
సో దానికి లైఫ్ ఇన్ఫినిట్ కాబట్టి ల్యాండ్కి, సో ల్యాండ్ మీద మనకి డిప్రిసియేషన్ ఉండదు. ఓకేనా, రైట్. ఇప్పుడు ఏం చేయాలి మరి ఇప్పుడు? సో ఇందుకోసం మనం ఏం చేసాం, విడగొట్టేసాం. ఇప్పుడు ఎంత కాస్ట్ ఆఫ్ బిల్డింగ్ ఎంత? 5 lakhs. సరే సార్, బాగానే ఉంది. ఏమో ఒక 10% డిప్రిసియేషన్ అనుకోండి, లేదా ఏదో ఒకటి ఎస్ఎల్ఎంఓ డబ్బులు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిప్రిసియేషన్ ఒక 10,000 రూపీస్ వచ్చిందమ్మా, లేదా ఒక 20,000 వేసుకోండి డిప్రిసియేషను, బాగానే ఉంది సార్. సో ఇప్పుడు 5 lakhs మీద మనం ఒక 10% వేసుకోండి, లేదా 20% వేసుకోండి. ఓకేనా, ఎంత 20% వేసుకుంటే 1 lakh అమ్మ, చాలా ఎక్కువైపోతుంది. సర్లే, ఎంతో కొంత. సో డిప్రిసియేషన్ మనకు 1 lakh అమ్మ. ఇప్పుడు చెప్పండి నాకు, డిప్రిసియేషన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మీరు బ్యాలెన్స్ షీట్లో మీ పీపీఈని ఎలా ప్రజెంట్ చేస్తారు అనేది కూడా ఎగ్జామ్ క్వశ్చన్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ, డిప్రిసియేషన్ కనుక్కున్నా. ఎంత మనకు డిప్రిసియేషను? ఫర్ ఎగ్జాంపుల్ రూపీస్ 1 lakh. బాగానే ఉంది. ఇదిగోండి, ఇక్కడేమో నా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంది, ఇక్కడ నా బ్యాలెన్స్ షీట్ ఉందమ్మా. చెప్పండి ఇప్పుడు నాకు, ఈ డిప్రిసియేషన్ కనుక్కున్నారు మీరు దేని మీద? ఆన్ కాస్ట్ ఆఫ్ బిల్డింగ్ ఓన్లీ కనుక్కున్నారా? సో చెప్పండి ఇప్పుడు, హౌ టు ప్రజెంట్ ఇన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. సార్ ఏముంది సార్, డిప్రిసియేషన్ తీసుకెళ్ళిపోయి మనం సింపుల్గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రాసేస్తాం. ఏమా సమ్ టైమ్స్ మీ అదృష్టం బాగుంటే ఇక్కడ మిమ్మల్ని జర్నల్ ఎంట్రీస్ కూడా పాస్ చెయ్యమని అడగవచ్చు సడన్గా ట్విస్ట్ ఎగ్జామ్లో. మీరేం చేస్తారు, ఇవన్నీ చదువుకెళ్ళింటారు, ఈ స్టేట్మెంటు, కాస్టు, ఇదంతా హడావుడే. బట్ వాడేం చేస్తాడు ఎగ్జామ్లో? పాస్ జర్నల్ ఎంట్రీస్ అంటాడు. బయటకు వస్తారు ఇంకా తోచి మీరు మాకు రావు ఎంట్రీస్, మేము సిఏ ఫైనల్ లెవెల్, మమ్మల్ని ఎంట్రీస్ అడుగుతారంటారు మీరు. ఏమా ఎగ్జామ్లో మొన్నే చెప్పాను మీకు, నేను ఎంట్రీస్ ఎనీ టైం అడగవచ్చు. ఓకేనా, నేను రాపిస్తాను, మీతో కంగారు పడకండి, ఎందుకంటే నాకు ఐ డోంట్ టేక్ ఎనీ ఛాన్స్. రైటా? ఇప్పుడు చెప్పండి నాకు, సో ఈ 1 lakh డిప్రిషియేషన్ ఎక్కడికి చెప్పండి నాకు. సార్ 1 lakh గో టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ టు డిప్రిసియేషన్ 1 lakh. మరి ఇప్పుడు చెప్పండి, బ్యాలెన్స్ షీట్లో నేను నాన్ కరెంట్ అసెట్స్ కింద ఎలా ప్రజెంట్ చేయాలి ఇప్పుడు? ల్యాండ్ సపరేట్గా రాసేసి, బిల్డింగ్ సపరేట్గా రాసేసి, బిల్డింగ్లో నుంచి డిప్రిసియేషన్ లెస్ చేయమంటారా? క్వశ్చన్ అర్థమవుతుందా? ల్యాండ్ నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు. ఒకటి ఏమో ల్యాండ్ 1 lakh బికాజ్ నో డిప్రిసియేషన్, బిల్డింగ్ లోపల సైడ్ రాసాం 5 lakhs మైనస్ డిప్రిసియేషన్ 1 lakh తీసేసి ఇక్కడ 4 lakh రాయమంటారా? లేదా ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అనేసి ఫ్యాక్టరీ బిల్డింగ్ అని రాసేసి మొత్తం 6 lakhs రాసేసి దీంట్లో డిప్రిసియేషన్ 1 lakh లెస్ చేయమంటారా? చేసి నెట్ అవుట్ సైడ్ నేను 5 lakhs చూపించమంటారా? మీకు డిఫరెన్స్ అర్థమైందా ప్రజెంటేషన్ నేను అడిగింది? సో నా దగ్గర ఇప్పుడు 2 కాంపోనెంట్స్ ఉన్నాయమ్మా, ల్యాండ్ ఉంది, బిల్డింగ్ ఉంది. సో డిప్రిసియేషన్ పాయింట్ క్లియరా? డిప్రిషియేషన్ అనేది మీరు ఓన్లీ కాస్ట్ ఆఫ్ బిల్డింగ్ మీద మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి మీరు. అది క్లియరా మీకు? ఎస్ సార్. ఇప్పుడు నాకు ప్రజెంటేషన్ చెప్పండి. బ్యాలెన్స్ షీట్లో 2 ఆప్షన్స్ ఇచ్చాను మీకు నేను. ఒకటి ల్యాండ్ సపరేట్గా రాసేసి, బిల్డింగ్ సపరేట్గా రాసేసి, బిల్డింగ్లో నుంచి డిప్రిసియేషన్ లెస్ చేసి బయట రాయమంటారా? లేదా ఫ్యాక్టరీ బిల్డింగ్ లేదా వేర్ హౌస్ అని ల్యాండ్ బిల్డింగు యొక్క కాస్ట్ 2 కలిపేసి లోపల సైడ్ రాసి మొత్తం డిప్రిసియేషన్ టోటల్ కాస్ట్ లెస్ చేయమంటారా? ఏ ఆప్షన్ కరెక్ట్ చెప్పండి మీరు? ఏమో ఆప్షన్ నెంబర్ 2 కరెక్ట్, ఆప్షన్ నెంబర్ 1 మీకు రాంగ్. బికాజ్ బ్యాలెన్స్ షీట్లో ఎప్పుడు కూడా మీరు ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అని చదువుంటారు చిన్నప్పుడు, గుర్తుంటే మీకు. ఎప్పుడు మీరు ల్యాండ్ సపరేట్గా, బిల్డింగ్ సపరేట్గా రాయకూడదు. అర్థమవుతున్న ప్రజెంటేషన్ మీకు? సో కనుక్కుంటున్నప్పుడు ల్యాండ్ సపరేట్ కనుక్కోండి, బిల్డింగ్ సపరేట్ కనుక్కోండి. ఎందుకంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ డిప్రిసియేషన్ ఓన్లీ. దాని తర్వాత మనకి ప్రజెంటేషన్కి వచ్చేసరికి ల్యాండ్ అనేది, బిల్డింగ్ అనేది 2 కలిపి 6 lakhs రాసి దాంట్లో టోటల్ డిప్రిసియేషన్ లెస్ చేసి బయట రాయాలి. ఓకేనమ్మా? రైట్. ఓకేనా? ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది.
అదొకటి యాడ్ చేసుకుంటే మనకి చార్ట్ క్లోజ్ అయిపోతుందమ్మా. దెన్ విల్ గో ఫర్ డెఫినేషన్స్. ఒకసారి చూడండి మళ్ళీ, ఇలా చిన్న పాయింట్ అమ్మా, అంత అయిపోయిందా? సో ఇక్కడ ఇందాక ఏమన్నాం మనం? సార్ డిప్రిసియేషన్ అన్నాం మనం. సార్ డిప్రిసియేషన్ ఆఫ్ బిల్డింగ్ అమ్మా, క్యాలిక్యులేషన్ ఆఫ్ డిప్రిసియేషన్ ఆఫ్. ఇక్కడ మళ్ళీ వాడు ఏమంటాడంటే అమ్మా మనకి ఇక్కడ మనకు ఒకటి వస్తుంది అనమాట, కాంపోనెంట్ అకౌంటింగ్ అని. కాంపోనెంట్ అకౌంటింగ్ చిన్న పార్ట్ వస్తాను, అది మీకు నేను డీటెయిల్డ్గా చెప్తాను మళ్ళీ, బట్ వినండి. సో మీకు ఏమంటాడు ఎగ్జామ్లో, ఈ బిల్డింగ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫ్యాక్టరీ బిల్డింగ్ కట్టాను. సో వాడేమంటాడు, సార్ ఈ బిల్డింగ్ మొత్తాన్ని, ఈ బిల్డింగ్ ఎంతైతే కాస్ట్ ఇంకర్ అయిందో ఈ బిల్డింగ్ మొత్తంలో నాకు 2 పార్ట్స్ ఉన్నాయి అంటాడు వాడు. ఏంటి అంటే, సార్ ఒకటేమో మెయిన్ స్ట్రక్చర్, బేస్మెంటు, వాల్స్, మిగతా డిజైన్స్ అంతా. మరి ఇంకోటి ఏంటంటే రూఫ్ అంటాడు వాడు. అదేంట్రా రూఫ్ అంటే మళ్ళీ ఏమో మీరు సమ్టైమ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్యాక్టరీస్లో కింద బేస్మెంట్ చాలా స్ట్రాంగ్ వేస్తారు, వాల్స్ అవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. బట్ రూఫ్ అనేది ఏమో సమ్టైమ్స్ రూఫ్ మీరు చాలాసార్లు చూస్తే రేకులతోటి కానివ్వండి, లేదా ఏమన్నా టెంపరీ స్ట్రక్చర్స్ వాడతారు మీరు గమనిస్తే, అవునా? ఎప్పుడైనా సరే టోటల్ ఫ్యాక్టరీ బిల్డింగ్లో లేదా టోటల్ వేర్ హౌస్లో మనకి రూఫ్ వేరేలా డిజైన్ చేసి ఉంటారు, మిగతా స్ట్రక్చర్ వేరేలా ఉంటుంది. అవును సార్, మేము కూడా చూసాం సార్. మోస్ట్ ఆఫ్ ద ఫ్యాక్టరీస్లో మనకి పైన రేకులు వస్తాయి సార్, వేరే టైప్ ఆఫ్ మెటీరియల్ వస్తుంది సార్. ఎందుకు ఈ మాట నేను చెప్తానంటేనమ్మా, ఇప్పుడు ఆ రేకులు ఏవైతే పైన రూఫ్ ఉందో ఆ రూఫ్ ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, ఈ బిల్డింగ్ యొక్క లైఫ్ నేను 40 years అనుకున్నాను. ఎకనామిక్ లైఫ్ ఆఫ్ వన్ బిల్డింగ్ ఈజ్ 40 years అమ్మా. అంటే నెక్స్ట్ 40 years వరకు నేను ఈ బిల్డింగ్లో సేఫ్గా బిజినెస్ రన్ చేసుకోవచ్చు. ఓకే, మరి రూఫ్ సంగతి ఏంటి చెప్పండి? రూఫ్ కూడా మనకు 40 years వస్తుందమ్మా చెప్పండి. ఇదేమో సిమెంటు, బ్రిక్స్, ఐరన్స్, అదేంటి మనకి రేకులు. సో కాబట్టి లేదు సార్, రూఫ్ నేను ఎవ్రీ 10 yearsకో లేదా ఎవ్రీ 20 yearsకి ఒకసారి చేంజ్ చేయాల్సి రావచ్చేమో. అంటే అర్థమవుతుందా మీకు? సార్ మెయిన్ ఎసెట్ యొక్క లైఫ్, అదేవిధంగా సబ్స్టాన్షియల్ కాంపోనెంట్ యొక్క లైఫ్ ఎప్పుడైనా డిఫరెంట్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సార్. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి బిల్డింగ్ మెయిన్ స్ట్రక్చర్ అండ్ రూఫ్. సో ఇలా ఉన్నప్పుడమ్మా మీకు ఇండేస్ ఏం చెప్తుందంటే, ఇండేస్ 16 అరే బాబు కలిపే చూపించండి బ్యాలెన్స్ షీట్లో, బిల్డింగ్లో చూస్తున్నాం మనం, దీన్ని విడగొట్టలేదు. మళ్ళీ ఇప్పుడు మనం విడగొట్టి చూపిస్తారా కింద ఇక్కడ బిల్డింగ్ అని? బిల్డింగ్లో ఫౌండేషన్ సెపరేటు, ఏమో ఏంటి రూఫ్ సపరేట్ కాదు, అన్నీ కలిపే చూపిస్తాం. అల్టిమేట్గా బ్యాలెన్స్ షీట్లో ల్యాండ్, బిల్డింగ్ కలిపేస్తాం. మళ్ళీ బిల్డింగ్లో ఏమన్నా మన బిల్డింగ్లో మెయిన్ పార్ట్, ఇంకోటి ఏంటి ఇక్కడ కాంపోనెంట్. ఎగ్జాంపుల్ అమ్మా చెప్పండి, ఇది బిల్డింగ్, ఇదేంటమ్మా చెప్పండి? బిల్డింగ్ రూఫ్, అంతేనా? సో బిల్డింగ్ ఏమో మెయిన్ అయిపోయింది, బిల్డింగ్ రూఫ్ మనకి సబ్స్టాన్షియల్ పదం చెప్పండి అమ్మ ఇక్కడ, సబ్స్టాన్షియల్ కాంపోనెంట్ అంటే అది కూడా ఇంపార్టెంటే. బట్ తర్వాత రాసుకుందాం మళ్ళీ, వినండి. ఎప్పుడైతే ఇలాగా 2 కాంపోనెంట్స్ మెయిన్ అండ్ సబ్స్టాన్షియల్ కాంపోనెంట్ ఉండి, కండిషన్ అది కాదు, ఇంకోటి కండిషన్ మళ్ళీ 2 ఉన్నాయి ఇక్కడ, అండ్ చెప్తాను చూడండి. 2 కాంపోనెంట్స్ ఉండాలి, మెయిన్ సబ్స్టాన్షియల్ అండ్ ద లైఫ్ ఆఫ్ కాంపోనెంట్ అండ్ మెయిన్ ఎసెట్ ఆర్ నాట్ సేమ్. అర్థమవుతుందా? దీని లైఫ్ ఏమో 40 years, దాని లైఫ్ ఏమో 10 years. అలా కాకుండా ఇది 40 years, అది 40 years. అలాంటప్పుడు నీడ్ నాట్ టు కంప్యూట్ డిప్రిసియేషన్ సపరేట్లీ. మరి ఏంటయ్యా అంటే, ఎప్పుడైతే నీకు మెయిన్ స్ట్రక్చర్ అండ్ రూఫ్ యొక్క లైఫ్ డిఫరెంట్ అయిపోయిందో, అర్థమవుతుందమ్మా? ఎప్పుడైతే లైఫ్ నీకు డిఫరెంట్ అయిందో అలాంటప్పుడు వీ షుడ్ కంప్యూట్ డిప్రిసియేషన్ సపరేట్లీ. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఎగ్జామ్లో ఎక్కువసార్లు వస్తుంది పాయింట్. మిమ్మల్ని రాపిస్తానమ్మా, ఇప్పుడు ఇదంతా చార్ట్ వేసుకొని వినండి, మీరు బ్రెయిన్లో ఎక్కించుకోండి. అంటే మనకు ఒక రోడ్ మ్యాప్ నేను క్రియేట్ చేస్తున్నాను.
మనం నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అనేది ఈ రోడ్ మ్యాప్ మీకు క్లియర్గా ఉందనుకోండి, అది చాలా ఈజీ నెక్స్ట్. డన్నా? సో కాబట్టి డిప్రిసియేషన్ కనుక్కుంటున్నప్పుడు మనం ఎప్పుడైనా సరే 2 kinds ఆఫ్ డిప్రిసియేషన్ కనుక్కోవాల్సి వస్తుంది. ఒకటేమో మెయిన్ పార్ట్కి, రెండేమో సబ్స్టాన్షియల్ కాంపోనెంట్కి మనం డిప్రిసియేషన్ కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత ప్రజెంటేషన్కి వస్తే మళ్ళీ బ్యాలెన్స్ షీట్లో విడిగా చూపిస్తామా? పైన ఎన్ని గొడవలైనా పడండి, కిందకు వచ్చేసరికి అంతా ఫ్యామిలీ, యునైట్ ఫ్యామిలీ, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఓన్లీ. సో డిప్రిసియేషన్ మొత్తం అక్కడే లెస్ చేసేసి, ఓకేనా? ఫర్ ఇందాక 1 lakh చెప్పండి డిప్రిసియేషన్, మనం ఏమో చెప్పండి. బిల్డింగ్కి ఏమో 80,000 డిప్రిసియేషను, మా రూఫ్కి ఏమో మనకి 20,000 డిప్రిసియేషన్. మొత్తం ఎంత టోటల్ డిప్రిసియేషను? 1 lakh. ప్రజెంటేషన్ చెప్పండి నాకు. సార్ 1 lakh ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 6 lakhs మైనస్ డిప్రిసియేషన్ విడిగా చూపిస్తారా 80-20 అని, మైనస్ డిప్రిసియేషన్ 80,000 ప్లస్ 20 కలిపేసి 1 lakh లెస్ చేసి 5 lakh విల్ బి షోన్ అవుట్ సైడ్. ఓకేనమ్మా? రైట్. ఇది సో ఎగ్జామ్లో మీకు కనిపించేటువంటి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్, అంటే మోస్ట్ ఆఫ్ ఇన్ ద సెన్స్ మేజర్ పార్ట్ అమ్మా ఇది మన పీపీలో మేజర్ పార్ట్ ఇవి. సో ఒక ఎగ్జామ్లో క్వశ్చన్ ఇప్పుడు మీకు చూపిస్తాను. నీకు ఒక 4 questions ఉన్నాయి, చాలా మంచి క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ మీరు చూస్తే అన్నీ కలిపిస్తాడమ్మా, ఇక్కడ నుంచి మొత్తం కలిపేసి ఎక్కడి వరకు క్వశ్చన్ ఇస్తాడు మీకు. అందుకే మనం ఏం చేసాం, పార్ట్ నెంబర్ 1లో ఈ మొత్తం పెట్టుకున్నాం. క్లియరా? సో ఒకసారి జాగ్రత్తగా విని చార్ట్ వేసుకోండి అమ్మా మీరు. దెన్ విల్ స్టార్ట్. మనకి ప్రతి క్లాస్ 1 hour ఉంటుందమ్మా, అంటే డైలీ 3 hours ఉంటాయి. బట్ 1 hour యాప్లో మనకి అప్లోడ్ చేయడానికి 1 hour డ్యూరేషన్ అమ్మా. సో మనకి ఇంకా ఒక టైం ఉంది. మనం ఫస్ట్ చార్ట్ వేసుకోండి మీరు. సో ఈ క్లాస్లో మనం సో ఇక్కడ వరకు ఫినిష్ చేద్దామా, స్కోపు, డెఫినేషన్, రికగ్నిషన్. నెక్స్ట్ క్లాస్లో మనం ఇదంతా డీటెయిల్డ్గా నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ 1 hour మనం ఇవన్నీ మనం డీటెయిల్డ్గా రాసుకుంటూ నేర్చుకొని నెక్స్ట్ క్లాస్లో మనం విల్ డూ క్వశ్చన్స్ ఆన్ ఆల్ దిస్. అక్కడితో మనకి పార్ట్ 1 ఫినిష్ అవుతుంది. కానీ సో చార్ట్ వేసుకున్నాం, అందరూ చార్ట్ వేసుకోవాలి. నేను ఆర్డర్ చదువుతాను, మీరు చార్ట్ వేసుకోండి ఒకసారి. చార్ట్ మొత్తం వేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీరు చార్ట్ వేసుకోవడం కాదు, తెలుగులో రాసుకోవాలి. నేను ఏదైతే మీకు తెలుగులో చెప్తా ఉన్నానో మీరంతా ఓన్గా రాసుకోండి. మీకు ఏదో కాన్సెప్ట్ నోట్స్ ఇవ్వచ్చు, ఐసీఎస్ స్టడీ మ్యాట్ ఉండొచ్చు, ఇవన్నీ సెకండరీ. మీకు మీ చేతితో మీరు రాసుకుంటే ఎగ్జామ్ ముందు రివిజన్కి మీకు చాలా సేవ్ అవుతుంది టైము. ఇప్పుడు కొంచెం ఎక్కువ టైం పట్టొచ్చమ్మా, బట్ రివిజన్లో మీకు హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ రాసుకోండి, తెలుగులో రాసుకోండి మీ ఓన్గా. రైట్? చుడిపేస్తారమ్మా, కావాలంటే పోస్ట్ చేసి రాసుకోండి మీరు. ఇంకా నెక్స్ట్ స్టార్ట్ చేయండి, మళ్ళీ హెడింగ్ పెట్టండి. స్కోప్ అండ్ అవుట్ ఆఫ్ స్కోప్. ఎంసీక్యూ రావచ్చు, అందుకే చెప్తున్నాను పాయింట్. స్కోప్ అండ్ అవుట్ ఆఫ్ స్కోప్లో నుంచి మనకు ఒక చిన్న ఎంసీక్యూ ఛాన్స్ ఉందమ్మా, అక్కడ చిన్న ట్రిక్కీ పాయింట్, అందుకే రాపిస్తున్నాను అది మీకు నేను. వాడు ఎంసీక్యూస్ వాడు ఎక్కడి నుంచైనా క్రియేట్ చేయొచ్చమ్మా. సో మనం 100% చదువుకెళ్ళాలి ఎగ్జామ్కి విత్ లాజిక్స్. లేదంటే ఎంసీక్యూస్ మిస్ అయిపోతాయి అమ్మా, 2 marks మనకు ఊరికనే పోతాయి. సో మీకు ఎగ్జామ్షన్ రావాలంటే మీకు ఎంసీక్యూస్ మొత్తం మీరు క్రాక్ చేయాలండి, లేదంటే మీకు ఎంసీక్యూస్లో మీకు ఇబ్బంది పడతారు మళ్ళీ. ఓకేనా? రైట్, స్టార్ట్ చేయండి అమ్మా. స్కోప్ అంటే ఏంటి? స్కోప్ అంటే లేదా అప్లికబిలిటీ. ఏదమ్మా స్కోప్ అంటే? సింపుల్. అండ్ అవుట్ ఆఫ్ స్కోప్. స్కోప్ ఏముండదమ్మా, ఎందుకంటే ఏవైతే అసెట్స్ ఒక ఆర్గనైజేషన్ పర్చేస్ చేస్తుందో ఫర్ ద పర్పస్ ఆఫ్ దేర్ బిజినెస్, అవి కానీ పీపీఏ డెఫినేషన్ క్వాలిఫై చేసుకుంటే
సో మనం ఇండేస్ 16లో డీల్ చేయొచ్చు. ఏంటమ్మా స్కోప్ అంటే అంటే కంపెనీ చాలా అసెట్స్ పర్చేజ్ చేస్తుంది. బయట కంపెనీస్ చాలా రకాల బిజినెస్ చేస్తాయి. లీజింగ్ కొంతమంది, మైనింగ్ కొంతమంది, ఏమో అగ్రికల్చర్ కొంతమంది. అగ్రికల్చర్ ఐడియా ఉందా మీకు? కొంతమంది ఏమో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటారు, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, కొన్ని ఏమో హెల్డ్ ఫర్ సేల్ ఉంటాయి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెట్స్ ఉంటాయి మన దగ్గర. అన్నిటికీ ఒక ఇండే సరిపోదు కదా. సో కాబట్టి ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రాపర్టీకి ఒక్కొక్క ఇండేస్ మన దగ్గర ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లీజెస్కి ఒకటి ఉంది, నాన్ కరెంట్ అసెట్స్ ఫర్ సేల్కి ఒకటి ఉంది, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్కి ఒకటి ఉంది. బయట మీకు డైరీ బిజినెస్ ఐడియా ఉందా? అగ్రికల్చరు, బయోలాజికల్ అసెట్స్, దానికి ఒక ఇండియా సపరేట్గా ఉంది. బయట మీకు మైనింగ్ రైట్స్ ఉంటాయి, క్వారీలు రైట్స్ తీసుకుంటారు, మైన్స్ అవి గవర్నమెంట్ నుంచి లైసెన్స్, దానికి ఒక ఇండియా ఉంది మనకి. సో కాబట్టి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెట్స్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెసెస్కి ఒక్కొక్క అసెట్కి ఒక్కొక్క ఇండేస్ ఉంది. సో అలాగే ఇక్కడ మనం ఏం డీల్ చేస్తామంటే ఇండేస్ 16లో డెఫినేషన్ చూస్తే మనకు అర్థమైపోతుందమ్మా. ఏవైతే అసెట్స్ ఓకేనా మన బిజినెస్ పర్పస్ కోసం వాడుకుంటామో వాటిని మనం ఇక్కడ కవర్ చేసుకుంటాం. సరే సార్, మరి అవుట్ ఆఫ్ స్కోప్ ఏంటి? ఏమో స్కోప్ పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదమ్మా. అవుట్ ఆఫ్ స్కోప్లో మనకి ఎంసీక్యూ రావచ్చు అని చెప్తున్నాను. ఓకేనా, ఎంసీక్యూ చూడండి, రాసుకోండి ఇక్కడ ఎంసీక్యూ రావచ్చు. అవుట్ ఆఫ్ స్కోప్లో మనకి వాడు ఒక 4 టైప్స్ ఆఫ్ అసెట్స్ని మనకి ఒక 4 టైప్స్ ఆఫ్ అసెట్స్ని వాడు అవుట్ ఆఫ్ స్కోప్ చేశాడు. ఐసీఎస్ స్టడీ మ్యాట్ ఉంది కదా మన దగ్గర, ఒకసారి ఓపెన్ చేయండి. ఐసీఎస్ స్టడీ మ్యాట్ ఓపెన్ చేయండి. మా ఫస్ట్ చూడండి, స్కోప్ అని ఉంది. దిస్ స్టాండర్డ్ షల్ బి అప్లైడ్ ఇన్ అకౌంటింగ్ ఫర్ ప్రాపర్టీ, ప్లాంట్, ఎక్విప్మెంట్ ఎక్సెప్ట్ అండర్లైన్ చేసుకోండి. ఏమో వితౌట్ స్టడీ మెటీరియల్ వేస్ట్ ఆఫ్ టైం అమ్మ. మీకు ఏం అర్థం కాదు. స్టడీ మ్యాట్ చాలా ఇంపార్టెంట్. సో స్టడీ మ్యాట్ పెట్టుకొని క్లాసులు స్టార్ట్ చేయండి మీరు. సో దిస్ స్టాండర్డ్ షల్ బి అప్లైడ్ ఇన్ అకౌంటింగ్ ఫర్ పీపీఈ ఎక్సెప్ట్ అండర్లైన్ చేయండి ఎక్సెప్ట్ని వెన్ అనదర్ స్టాండర్డ్ రిక్వైర్ ఆర్ పర్మిట్ డిఫరెంట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్. అంటే వేరే స్టాండర్డ్ వచ్చి స్పెసిఫిక్గా అరే బాబు ఇది ఎక్కడ కాదు అక్కడ చెయ్యాలని చెప్పకపోతే ఉన్నటువంటి పీపీఈ అన్నిటి మీద కూడా వి విల్ అప్లై ఇండేస్ 16. కింద చూడమ్మా అవుట్ ఆఫ్ స్కోప్, ఇది ఇంపార్టెంట్, కొంచెం ఎంసీక్యూ రావచ్చు ఇక్కడ. దిస్ స్టాండర్డ్ డస్ నాట్ అప్లై. ఏమో ఈ కిందవన్నీ కూడా మనం చదువుకుంటాం సపరేట్గా, బట్ పేర్లు గుర్తుపెట్టుకోండి. మీకు సిలబస్ అయ్యేసరికి ఇవన్నీ మీకు క్లారిటీ వస్తాయి. ఒకటేంటమ్మా, పీపీఈ క్లాసిఫైడ్ హ్యాజ్ హెల్డ్ ఫర్ సేల్. మనకి నెక్స్ట్ స్టాండర్డ్ రాపిచ్చాం మనం ఇండేస్ 105. నాన్ కరెంట్ అసెట్స్ హెల్డ్ ఫర్ సేల్. ఫర్ ఎగ్జాంపుల్ మా బిజినెస్లో ఒక అసెట్ ఉంది, ఇప్పుడు దాకా యూజ్ కోసం కొన్నాం మనం, యూజ్ కోసం బిజినెస్లో వాడుకోవడానికి కొన్నాం. పీపీఈ సేల్ చేద్దాం అనుకుంటున్నాం దాన్ని. ఇప్పుడు మనకి అది నాకు ఇంకా పనికి రావట్లేదు ఆ మిషన్. ఎప్పుడైతే నువ్వు దీన్ని సేల్ కోసం పెట్టేసావో దెన్ ఇండేస్ 16 డస్ నాట్ అప్లై. ఇండేస్ 105 విల్ అప్లై టు దిస్ న్యూలీ క్లాసిఫైడ్ అసెట్. అండ్ క్లాసిఫికేషన్ అయిపోయింది కదమ్మా, యూజ్ నుంచి సేల్కి రీక్లాసిఫై చేసాం మనం, అప్పుడు నీకు 105 వస్తుంది. అంటే ఏంటి, ఇండేస్ 105 మీద ఇండేస్ 16 యూజ్ చేయకూడదు. నెక్స్ట్ అమ్మా, బయోలాజికల్ అసెట్స్ ఇండేస్ 41 మన దగ్గర. అవునా, బయోలాజికల్ అసెట్స్ ఇండేస్ 41 ఇస్ దేర్. ఏంటమ్మా బయోలాజికల్ అసెట్స్ అంటే? ఇప్పుడు మా డైరీ ఫార్మ్స్ అమ్మా, మన దగ్గర ఉన్నటువంటి ఆవులు అవ్వచ్చు, గేదెలు అవ్వచ్చు, మేకలు అవ్వచ్చు. క్వశ్చన్స్ ఉంటాయమ్మా, మీరు నేర్చుకోవాలి. ఆవులు, గేదెలు, మేకలు, ఆవులు ఇచ్చే పాలు, ఆవులు పెట్టే పిల్లలు, ఇవన్నీ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అమ్మా. 8 మార్క్స్కి వస్తాయి. చాలా సింపుల్, సరదాగా ఉంటాయి, నేర్చుకోవచ్చు. సో ఒకవేళ మీది డైరీ ఫామ్ అయితే మరి డైరీ ఫామ్లో అసెట్సే కదా మరి మీకు పెట్టిన డైరీ ఫామ్ మీ బ్యాలెన్స్ షీట్లో ఉంటాయి అవన్నీ, కోళ్ళు, కుక్కలు. మీది డైరీ ఫాము, బ్యాలెన్స్ షీట్ వేయాలా మీరు? వేయాలి. మరి బ్యాలెన్స్ షీట్లో ఏం చూపిస్తారు మీరు? గోట్స్, కౌస్, హెన్స్, అంతేనమ్మా, ఏముంటాయి చూపిస్తాం కదా మనం. సో వాటి మీద పీపీనే కదా, నాన్ కరెంట్ అసెట్సే, బట్ పీపీ అప్లై అవ్వదు. ఏం అప్లై దాని మీద మనకి వి విల్ అప్లై ఇండేస్ 41. రైటా?
నెక్స్ట్ చూడండి, రికగ్నిషన్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ ఇన్ డేస్ 106. ఇది మన సిలబస్లో లేదమ్మా, బట్ రాసుకోండి. ఇన్ డేస్ 106 ఇది మన సిలబస్లో లేదండి. ఇన్ డేస్ బయట అప్లై అవుతుంది, ఐసీఏ మన సిలబస్లో పెట్టలేదు. తర్వాత చూడమ్మా, మినరల్ రైట్స్. ఓకేనా, మినరల్ రైట్స్. ఏంటమ్మా మినరల్ రైట్స్ అంటే? ఫర్ ఎగ్జాంపుల్ మా చీమకుర్తి గ్రానైట్స్ ఉన్నాయి మా దగ్గర ఇక్కడ, లేదా మీరు అటు వెళ్తే పొంగనూరు తిరుపతి సైడ్ వెళ్తే ఏమో ఏదో కొన్ని ఈ బాక్సైట్ నిక్షేపాలు ఉంటాయి, లేదా సిమెంట్ గన్లు ఏమో, ఆయిల్ కాకినాడ దగ్గర మనకి రిలయన్స్ వాళ్ళకి ఇస్తారేమో ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ రైట్స్, అంటే మినరల్ రైట్స్. ఇలాంటి రైట్స్ ఏమైనా ఇచ్చినప్పుడు కూడా దాన్ని మనం సపరేట్గా డ్రిల్ చేస్తాము. దట్ విల్ నాట్ కవర్ అండర్ ఇన్ డేస్ 16. బాగానే ఉంది సార్. అంటే ఏంటమ్మా, 4 types ఆఫ్ అసెట్స్ నాట్ కవర్డ్ అండర్ ఇన్ డేస్ 16. ఇది ఎగ్జామ్లో రాదు. ఎగ్జామ్లో ఏమిస్తాడు, ఇక్కడ ఒక చిన్న నోట్ పాయింట్ ఉంది కింద, నోట్. ఏంటంటే నోటు, ఎనీ అసెట్స్ లేదా ఎనీ పీపీఈ. చదవండి అమ్మ, కింద నోట్ ఉంది ఒకటి, ఎనీ పీపీఈ. హవెవర్ చాలా ఇంపార్టెంట్ మార్క్ చేసుకోండి అమ్మ అది. However, important mark చేసుకోండి. This standard applies to PPE used to develop or maintain. ఓకేనా, అది ఇంపార్టెంట్. PPE which are used for the purpose of development or maintenance of assets from B to D. BCD ఏవైతే అసెట్స్ మీరు వీటిని డెవలప్ చేయడానికి ఆర్ మెయింటైన్ చేయడానికి మీరు పర్చేస్ చేశారో అవన్నీ కూడా మీకు ఇన్ డేస్ 16లోనే కవర్ అవుతాయి. ఎగ్జాంపుల్, మీకు మినరల్ రైట్స్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ చీమకుర్తి మీకు గ్రానైట్ క్వారీలో మీకు లైసెన్స్ ఇచ్చారమ్మ. ఆ లైసెన్స్ అనేది అసెట్, ఇంటాంజిబుల్ అసెట్ అది, అవునా? దట్ లైసెన్స్ ఈజ్ అన్ అసెట్ బట్ నాట్ కవర్డ్ బై ఇన్ డేస్ 16. బట్ మీరు గ్రానైట్లో మరి ఎక్స్ప్లోర్ చేయాలంటే మీకు జేసీపీలు కావాలా, లారీలు కావాలా, ట్రాక్టర్లు కావాలా, అవి పేల్చడానికి ఎక్విప్మెంట్స్ కావాలా మీకు. మరి ఈ మిషన్స్ అన్నీ పర్చేస్ చేస్తారుగా మీరు. మరి ఈ మిషన్స్ అన్నీ దేనికోసం వాడుతున్నారు మీరు? టు డెవలప్ ఆర్ మెయింటైన్ యువర్ క్వారీ. అంతేనా? మరి చెప్పండి ఇప్పుడు, మరి ఈ అసెట్స్ ఏవైతే మీరు పర్చేస్ చేశారో ఫర్ ద పర్పస్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆర్ డెవలప్మెంట్ ఆఫ్ యువర్ రైట్ ఆర్ యువర్ లైసెన్స్ ఆఫ్ క్వారీ, అవి దేంట్లోకి వస్తే మీకు, అది మీకు ఇన్ డేస్ 16కి వెళ్ళిపోతుంది. మళ్ళీ అగ్రికల్చర్ ఫామ్ చూద్దామా. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ, నేను ఒక ఏమంటారు దాన్ని, ఒక డైరీ ఫామ్ స్టార్ట్ చేశాను. నా డైరీ ఫామ్లో ఉన్న మెయిన్ అసెట్స్ బయోలాజికల్ అసెట్సే, ఆవులు గేదెలు. అవి ఇన్ డేస్ 41కి వెళ్ళిపోతాయి. బట్ షెడ్, నేను పెద్ద షెడ్ కట్టానమ్మా. మరి ఆ షెడ్, ఒక ట్రాక్టర్ పర్చేస్ చేశాను, ఒక వీట్ గ్రాస్ కట్టర్ పర్చేస్ చేశాను నేను. అంటే నేను కొన్ని ఎక్విప్మెంట్స్ కొన్నాను నా డైరీ మెయింటైన్ చేయడం కోసం, నా డైరీ డెవలప్ చేయడం కోసం. ఐ పర్చేస్ సమ్ ఎక్విప్మెంట్స్. ఒక లారీ కొన్నాను, ఒక చిన్న వ్యాన్ కొన్నాను పాలు క్యారీ చేయడానికి, మిల్క్. అవన్నీ ఎక్కడికి వస్తాయి మళ్ళీ? అవన్నీ గోస్ టు ఇన్ డేస్ 16. సో ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే, ఎగ్జామ్లో క్వశ్చన్ అమ్మ వాడు ఏం చేస్తాడు, హైలైట్ చేస్తాడు, బయోలాజికల్ అసెట్స్, డైరీ ఫామ్. ఏ డైరీ ఫామ్ హ్యాస్ పర్చేజ్డ్, అలా కూడా అడగడం, ఏ డైరీ ఫామ్ హ్యాస్ పర్చేజ్డ్ సమ్ ఆఫ్ అసెట్స్ ఫర్ దేర్ డైరీ ఫామ్ మెయింటెనెన్స్ అంటాడు. అక్కడ మనకి ఏం కనిపిస్తాం, అక్కడ మనకి హైలైట్ డైరీ ఫామ్ కింద ఇస్తాడమ్మా. విచ్ ఇన్ డేస్ విల్ అప్లై, ఇన్ డేస్ 16 అంటాడు, 41 అంటాడు, మిగతా ఇస్తాడు. మీరు ఏం చేస్తారు, వెంటనే స్ట్రైట్గా ఇన్ డేస్ 41. ఎందుకు? డైరీ ఫామ్. లేదా మినరల్ ఆయిల్ రైట్స్ అంటాడు, ఏదో ఇస్తాడు, ఇన్ డేస్ 106 ఏదో బయటది, అది కొట్టేస్తారు. ఇంటికి వచ్చేసి ఎస్ 2 మార్క్స్ అంటారమ్మా. మీకు ఎన్ని? 0. ఎక్కువ మంది ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడానికి ఒక రీజన్ చెప్పనా మీకు? క్వశ్చన్ చదవడం రాక. నిజం. ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్ ఏంటో చదివి అర్థం చేసుకుంటే మీరు సగం మార్కులు మీకు వచ్చినట్టే. ఎందుకంటే ఎక్కువ మంది తప్పులు చేసేది ఎక్కడమ్మా, క్వశ్చన్ వచ్చు అనే ఆత్రంలో రాస్తారు, అది తప్పు.
పాపం వాడికి 2 ఆన్సర్లు వచ్చు, వాడికి కరెక్ట్ ఆన్సర్ వచ్చు వాడికి, బట్ వాడికి క్వశ్చన్ చదవడం రాకను లేదా అది చూసిన ఆత్రంలోనూ, ఇప్పుడు డైరీ ఫామ్ చూడడానికి ఆగడాడు, ఇంక కిందకి వెళ్తే ఇంకోడు ఇంకెందుకు క్వశ్చన్ డైరీ ఫామ్ 41 కొట్ట అంతే. సో ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలంటే ఆత్రం పనికిరాదమ్మా, కూల్గా ఉండాలి, ధోనీలాగా ఉండాలి. విరాట్ కోహ్లీ ఇలా ఉంటే సిఏ ఎగ్జామ్స్లో పనికిరాం. సో కూల్గా ఉండాలి, విరాట్ కోహ్లీలాగా ప్రిపరేషన్లో ఉండాలి, హార్డ్ వర్క్, డెడికేషను, ఆ డిసిప్లిన్ ప్రిపరేషన్లో ఉండాలి. బట్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు యూ షుడ్ బి లైక్ ఎంఎస్ ధోని, కూల్గా క్వశ్చన్ పేపర్ చదివారనుకోండి ఆన్సర్లు మీకు వస్తాయి. అర్థమైంది ఎందుకు రాపించాను ఇది మీకు? సో ఇవి నీకు అవుట్ ఆఫ్ స్కోప్ అయినా కూడా వాటి మెయింటెనెన్స్ కోసం లేదా వాటి డెవలప్మెంట్ కోసం వాడేటువంటి ఎసెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇన్ డేస్ 16లోనే కవర్ అవుతాయి. రైటా? రైట్. ఇంపార్టెంట్ ఎంసీక్యూ రావచ్చు, రాసుకో. రైట్, చూడిపోయినమ్మా. నెక్స్ట్ డెఫినేషన్, చాలా ఈజీ అమ్మ డెఫినేషన్. డెఫినేషన్ అమ్మా ఇది రాశాను, మనకి ఇచ్చిన కాన్సెప్ట్ నోట్స్, తెలుగు కాన్సెప్ట్ నోట్స్ ఇక్కడ రాశానమ్మా. డెఫినేషన్ కూడా పెద్ద ఇంపార్టెంట్, చాలా ఈజీ అమ్మా. డెఫినేషన్స్ అడగడం మన ఎగ్జామ్లో, బట్ కేస్ స్టడీ ఫ్రేమ్ చేసినప్పుడు మన డెఫినేషన్ కూడా రావాలి. ఓకేనా? రైట్, చూడండి ఏంటి పీపీ డెఫినేషన్ చెప్పండి నాకు. ఫస్ట్ మనకి దేర్ ఆర్ 2 types ఆఫ్ అసెట్స్, వన్ ఈజ్ టాంజిబుల్, అనదర్ వన్ ఈజ్ ఇంటాంజిబుల్. చెప్పండి, పీపీ టాంజిబుల్ ఇంటాంజిబులా? ముట్టుకోవచ్చా? టాంజిబుల్. సో పీపీఈ ఆర్ టాంజిబుల్ ఐటమ్స్. డివైడ్ చేసుకుంటూ వెళ్దాం. పీపీఈ ఆర్ టాంజిబుల్ ఐటమ్స్ అంటే ఇంటాంజిబుల్ కాదు. ఓకే రైట్, బాగుంది. టాంజిబుల్ అవ్వాలంటున్నారు మనకి. ఓకే, నెక్స్ట్ అమ్మా, ఒక ఆర్గనైజేషన్ అనేది, ఒక కంపెనీ అనేది అసెట్స్ని 2 typesలో కొనవచ్చు. ఒకటేమో బిజినెస్లో వాడుకోవడానికి కొనుక్కోవచ్చు, రెండేమో బిజినెస్లో అమ్ముకోవడానికి కొనుక్కోవచ్చు. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ మేమున్నాం, అగ్రికల్చర్ బిజినెస్ అనుకోండి, మాది డైరీ ఫామ్. మేము ఒక ట్రాక్టర్ పర్చేస్ చేసాం. దేనికోసం? టు యూజ్ ఇన్ మై డైరీ ఫామ్. యూజ్ అంటే నా బిజినెస్లో వాడుకోవడానికి కొనుక్కున్నాను. ఇక్కడ ట్రాక్టర్ షోరూమ్ ఉంది. ఆడు ట్రాక్టర్ కొన్నాడా డీలర్ నుంచి? ఆడెందుకు కొన్నాడు? వాడు యూజ్ చేస్తున్నాడా? వాడు సేల్ కోసం కొన్నాడు. సో కాబట్టి యూజ్ కోసం కొంటేనేమో నాకు ఎసెట్ అవుతుంది, సేల్ కోసం కొంటే వాడికి అది ఇన్వెంటరీ అవుతుంది ఇన్ డేస్ 2. అవునా? చూసారు లింక్? మొత్తం సేమ్ ఇవన్నీ చైన్ లింక్ ఇదంతా. సో టాంజిబుల్ అయి ఉండాలి. సెకండ్ వన్, ఇది బిజినెస్లో మనం యూజ్ చేసుకోవటానికి కొనాలి, నాట్ ఫర్ ద సేల్. ఇఫ్ ఫర్ ద సేల్ గో టు ఇన్ డేస్ 2, నాట్ ఇన్ డేస్ 16. సెకండ్ ఏంటమ్మా? యూజ్. ఓకే, టాంజిబుల్ అయి ఉండాలి, యూజ్ ఇన్ బిజినెస్. ఇక్కడ మనకి ఒక 3 purposes చెప్తారు. అంటే బిజినెస్లో మనం దేనికోసం వాడుకోవాలి అంతే కదమ్మా. బిజినెస్లో మనం దేనికోసం వాడుకోవచ్చు మనం. మా ఫస్ట్ పర్పస్ ఏంటి? మెయిన్ పర్పస్ ప్రొడక్షన్. మ్యానుఫ్యాక్చరింగ్ అయితేనేమో ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్, సర్వీస్ అయితేనేమో రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్. అంతేనా? మ్యానుఫ్యాక్చరింగ్ అయితేనేమో ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్, సర్వీస్ అయితేనేమో రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్. ఓకే, యూ కెన్ యూజ్ ఫర్ ప్రొడక్షన్ ఆర్ రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్. నువ్వు ప్రొడక్షన్ కోసం వాడుకోవచ్చు, లేదా రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్ కోసం వాడుకోవచ్చు, లేదా ఇదేంటి ఫ్యాక్టరీ బిల్డింగ్స్లో మనం పెద్ద మిషన్ కొన్నాం. అవునా? మనకి మీరు బయట కానీ మీకు ఐడియా ఉంటే ఎలా ఉంటే చెప్పండి. కార్పొరేట్ ఆఫీసులు, సార్ ఇక్కడేమో పెద్ద ఫ్యాక్టరీ ఉంది సార్, ఇక్కడ సార్ ఫ్యాక్టరీ పెద్ద లైట్ లేదు. ఇక్కడ మరి మీకు ఆఫీస్ ఉంటుంది కదా, మా కార్పొరేట్ ఆఫీసు ఇక్కడ ఉంటారు కదా మా ఎంప్లాయీస్ అంతా కూడా. మనకి ఫ్యాక్టరీ బిల్డింగ్స్ ఉంటాయి, ఆఫీస్ బిల్డింగ్స్ ఉంటాయి. మరి ఇప్పుడు నువ్వు పర్చేస్ చేసినటువంటి మిషన్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది దేనికోసం వాడుతున్నావు నువ్వు? ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఆర్ రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్. అది ఎక్కడ ఉంటుంది? మా ఫ్యాక్టరీలో ఉంటుంది అది. ఓకేనా? చెప్పండి నాకు ఒకసారి. ఫ్యాక్టరీలో ఏం జరుగుతుంది మనకి? ప్రొడక్షన్. మరి ఆఫీస్లో అడ్మినిస్ట్రేషన్.
అంతేనా? ఇక్కడేమో అడ్మిన్ ఆఫీసు, ఇదేమో ఫ్యాక్టరీ బిల్డింగ్స్. మరి ఇక్కడ అసెట్స్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని అసెట్స్ ఉంటాయి కదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ, కంప్యూటర్స్, ప్రింటర్స్, జెరాక్స్ మిషన్స్, మరి ఇవన్నీ ఏంటి? ఫైర్ ఆర్మ్స్ ఉంటాయి. మరి అంటే మీరు పర్చేస్ చేసేటువంటి అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఫ్యాక్టరీ బిల్డింగ్లో ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ కోసం వాడుకోవచ్చు, లేదా మీ యొక్క ఆఫీస్లో అడ్మినిస్ట్రేషన్ పర్పస్ కోసం కూడా వాడుకోవచ్చు. ఏంటమ్మా సెకండ్ వన్? అడ్మినిస్ట్రేషన్ పర్పస్. నెక్స్ట్ అమ్మా ఇంపార్టెంట్, ఫర్ ఎర్నింగ్ రెంటల్ ఇన్కమ్. ఓకేనా? ఇక్కడ ఒక స్టార్ మార్క్ వేసుకున్నాం రెంట్ల మీద. రెంట్ మీద స్టార్ మార్క్ వేసుకొని కింద నోట్ ఒకటి రాసుకోండి. నోట్ రెంటల్ ఇన్కమ్ should be the main business. Rental income should be the main business. Okay na? Otherwise it will goes to Ind AS 40. చెప్తాను రాసుకోండి ఊరిని. రెంటల్ ఇన్కమ్ షుడ్ బి మెయిన్ బిజినెస్, అదర్వైజ్ ఇది ఎంసీక్యూ అడుగుతారు మీకు. ఎందుకు? ఇట్ విల్ గో టు Ind AS 40. ఏం లేదమ్మా, సింపుల్గా ఇప్పుడు ఒక మిషన్ కొన్నారు మీరు బయట చూస్తారమ్మా, చాలా ఉంటారు. మీకు రెంట్కి ఇస్తాం కార్లు, లేదా మీకు రెంట్కి ఇస్తాం పెద్ద పెద్ద. బెస్ట్ ఎగ్జాంపుల్ అమ్మా, మీకు అగ్రికల్చర్ తెలిస్తే మీకు అగ్రికల్చర్లో చాలా మిషన్స్ ఉంటాయి, పెద్ద పెద్ద మిషన్స్. అవన్నీ మనకు రెంట్కి ఇస్తారు, కట్ చేయడానికి లీజ్కి ఇస్తారు మనకి. సో ఎప్పుడైతే నువ్వు అసెట్స్ అన్నీ పర్చేస్ చేసి, ఒకటి ప్రొడక్షన్ చేసుకో, రెండు అడ్మిన్లో వాడుకో, మూడు రెంట్కి పక్కన వాళ్ళకి. బట్ ఈ రెంటింగ్ అనేది నీకు మెయిన్ బిజినెస్ అయి ఉండాలి. సో నీకు ఇది మెయిన్ బిజినెస్ కానప్పుడు, ఇఫ్ నీ మెయిన్ బిజినెస్ అనుకో, ఇట్ విల్ కవర్డ్ అండర్ Ind AS 16. ఒకవేళ ఇది నీకు కానీ మెయిన్ బిజినెస్ కాకుండా నీకు చాలా అసెట్స్ ఉన్నాయి మన దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ మా బిల్డింగ్ ఉన్న నా దగ్గర ఐ హ్యాడ్ 4 బిల్డింగ్స్, లేదా ఒకే బిల్డింగ్ ఉన్న దగ్గర. ఎగ్జాంపుల్ అమ్మా, ఐ హ్యాడ్ 1 బిల్డింగ్. దీంట్లో నాకు 3 ఫ్లోర్లు ఉన్నాయి, 1 2 3 లేదా 4 ఫ్లోర్లు ఉన్నాయి నాకు. నేను ఈ 3 ఫ్లోర్లు ఏమో నా బిజినెస్ కోసం వాడుకుంటున్నాను, ఈ కింద 3 ఫ్లోర్లు ఏమో నా బిజినెస్ కోసం వాడుకుంటున్నాను. పై ఫ్లోర్ ఖాళీగా ఉంది కదా అని ఎవరికి రెంట్కి ఇచ్చాను నేను. ఇప్పుడు చెప్పండి నాకు, నా మెయిన్ బిజినెస్ రెంటింగా? నో. ఇప్పుడు చెప్పండి మరి ఎక్కడ కవర్ అవుతాయి అవి? ఈ 3 ఫ్లోర్స్ ఏమో Ind AS 16లో కవర్ అవుతాయి. మరి 4th ఫ్లోరు ఇట్ విల్ కవర్డ్ అండర్ Ind AS 40, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ. చూద్దాం, అంతే కదమ్మా. మీరు when rental is not your main business, that will go to Ind AS 40. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, నా మెయిన్ బిజినెస్సే రెంటల్, నా మెయిన్ బిజినెస్సే రెంటింగ్ టు అదర్స్. అప్పుడు ఏమవుతుంది నీకు? 4 ఫ్లోర్లు ఎక్కడికి వెళ్ళిపోతాయి అప్పుడు? ఒకవేళ నీకు 4 ఫ్లోర్ నువ్వు రెంటే చేస్తున్నావు, అప్పుడు ఏమైపోతుంది నీకు? ఆల్ ఫ్లోర్స్ కవర్డ్ అండర్ Ind AS 16 ఓన్లీ. డిఫరెన్స్ అర్థమైందా మీకు? ఎగ్జామ్లో ఇలా మిమ్మల్ని MCQs టెస్ట్ చేస్తాడు. దెర్ ఆర్ 4 ప్రాపర్టీస్, లేదా ఒక బిల్డింగ్లో దెర్ ఆర్ 4 ఫ్లోర్స్. 3 ఫ్లోర్స్లో వాడు మెయిన్ బిజినెస్ చేసుకుంటున్నాడు, ఒక ఫ్లోర్ రెంట్కి ఇచ్చాడు. సో 4th ఫ్లోర్ విల్ బీ కవర్డ్ అండర్ విచ్ Ind AS అంటాడు వాడు. ఏం చెప్తారు ఇప్పుడు మీరు? చెక్ చేసుకోండి. రెంటల్ మెయిన్ బిజినెస్ కాదు అంటే Ind AS 40. నెక్స్ట్ క్వశ్చన్, మెయిన్ బిజినెస్ రెంటింగే. సో వాడి దగ్గర ఫస్ట్ ఫ్లోర్లోనేమో వాడు అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటాడమ్మా. మరి రెంటింగ్ వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ కావాలి కదా. సో 4 ఫ్లోర్ల బిల్డింగ్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్లో వాడు మెయిన్ బిజినెస్ రెంటల్ ఏజెన్సీ వాడిది, రెంటల్ బిజినెస్ వాడిది.
బట్ ఫస్ట్ ఫ్లోర్లో వాడు బిజినెస్ ఆఫీస్ ఉంటుంది కదా, మిగతా 3 ఫ్లోర్ రెంట్కి ఇచ్చేసాడు. ఇప్పుడు చెప్పండి మరి 4 ఫ్లోర్లు కవర్డ్ అండర్ Ind AS 16 ఓన్లీ బికాజ్ మెయిన్ బిజినెస్ ఈజ్ రెంటింగ్ టు అదర్స్. అవుతుందా చెప్పిన పాయింట్? అది ఎంసీక్యూస్ కోసం ఇంత కష్టం లేదు, ఇప్పటికి అయిపోయేది క్లాస్ సగం. టాంజిబుల్ ఫస్ట్ ఏంటమ్మా? టాంజిబుల్ ఇంటాంజిబులా? టాంజిబుల్ యూజా సేలా? యూజ్ దేనికోసం? ప్రొడక్షన్ లేదా రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్ లేదా అడ్మినిస్ట్రేషన్ లేదా రెంటింగ్ టు అదర్స్. బట్ రెంట్ ఏంటి ఇక్కడ నీకు? రెంటింగ్ టు అదర్స్లో రెంటల్ అనేది మన మెయిన్ బిజినెస్ అవ్వాలి. రైటా? రైట్. ఓకే, నెక్స్ట్ అయిపోయిందా? స్కోప్ చూసాము. ఇందాక మీకు ఒక చిన్న పాయింట్ చెప్పడం మర్చిపోయాను నేను. ఇందాక మీరు స్కోప్ చూసారా? దాంట్లో అవుట్ ఆఫ్ స్కోప్లో మనకు ఒకటి రాసాం మనం, Ind AS 41 బయోలాజికల్ అసెట్స్ అని రాసాం అక్కడ మనం. అవునా? అక్కడ ఒక చిన్న పాయింట్ ఉందమ్మా, బయోలాజికల్ అసెట్స్ అదర్ దాన్ బీరర్ ప్లాంట్స్ అని రాశారు అక్కడ. చూడండి ఒకసారి, ఏదో బయోలాజికల్ అసెట్స్ అదర్ దాన్ బీరర్ ప్లాంట్స్ అంటున్నాడు. ఏంటి సార్ బీరర్ ప్లాంట్స్ అంటే? ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి అమ్మా, చిన్న పాయింట్ అంతే. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా పెద్ద డైరీ ఫామ్, ఓకేనా? ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చమ్మా ఎగ్జామ్లో, అందుకని ఇది నా డైరీ ఫామ్ అమ్మ. ఈ డైరీ ఫామ్లో నాకు ఒక షెడ్ ఉంది, పెద్ద షెడ్. తర్వాత నా దగ్గర ఒక ట్రాక్టర్ ఉంది. మా ట్రాక్టర్ అయినా డ్రైవర్ని కూడా వేద్దాం. మా ట్రాక్టర్ ఉంది. ఇంకేదో నా దగ్గర ఏమో కొన్ని గేదెలు ఉన్నాయి. ఎలా మా గేదెల బొమ్మలు? ఏదో కొన్ని గేదెలు, ఆవులు. అవునా? ఇప్పుడు నాకు చెప్పండి, Ind AS ఏదో అప్లై అవుతుంది చెప్పండి అమ్మా. సార్ గేదెలకి ఆవులకి ఏమో Ind AS 41. ఇంకోటి నా దగ్గర మిల్క్ ఉంది. ఇక్కడ మిల్క్, పాలు ఇచ్చిన గేదెలు ఇచ్చిన మిల్క్ కూడా ఉంది. మిల్క్ క్యాన్ ఇక్కడ నా దగ్గర మిల్క్ ఉంది సార్. మిల్క్ ఎక్కడ వస్తుందమ్మా? ఇన్వెంటరీసా? Ind AS 2. ట్రాక్టర్, షెడ్, Ind AS 16. అదే చూసిందాక మనం. ఇది అవుట్ ఆఫ్ స్కోపే, బట్ ఇది దానికి ఎక్సెప్షన్. అంటే డైరీ ఫామ్ అవుట్ ఆఫ్ స్కోప్, బట్ ట్రాక్టర్స్ అండ్ షెడ్ ఆర్ ఎక్సెప్షన్ టు అవుట్ ఆఫ్ స్కోప్. అయిపోయిందా? ఇప్పుడు ఏమంటాడంటే, ఒకవేళ నువ్వు బీరర్ ప్లాంట్స్ కానీ ఉంటే నీ దగ్గర, ఏంటమ్మా బీరర్ ప్లాంట్స్ అంటే? ఏం లేదమ్మా, సింపుల్గా మీ దగ్గర పెద్ద ఫామ్ ఉంది, మీ దగ్గర పక్కన మీకు మామిడి తోట ఉంది, మామిడి తోట పెద్ద చెట్టు ఒకటి ఉంది మీ దగ్గర, ఫుల్ మామిడికాయలు కాస్తుంది. లేదా మీ దగ్గర పెద్ద కొబ్బరి చెట్టు ఉందమ్మా, ఒకటి పెద్ద కొబ్బరి చెట్లు ఉన్నాయి. లేదా మీ దగ్గర టేకు చెట్లు ఉన్నాయి, అర్థమవుతుంది మీకు? మీ దగ్గర పెద్ద మామిడి తోటలు ఉన్నా, టేకు చెట్లు, కొబ్బరి తోటలు ఇలా ఉంటే ఏమో అవి మళ్ళీ మీకు పక్కన మీకు వరి తోట ఉంది, వరి. మరి గేదెలు గడ్డి కావాలి కదమ్మా, గడ్డి. పక్కన మీకు వరి ఉంది. ఇప్పుడు చూడండి, మీకు వరి, మామిడి తోట ఉంది, కొబ్బరి తోట ఉంది, టేకు చెట్లు ఉన్నాయి. వాడు ఏమంటాడంటే, అరే బాబు, ఒకవేళ మీ డైరీ ఫామ్లో కానీ ఏమన్నా బీరర్ ప్లాంట్స్ ఉంటే ఆ బీరర్ ప్లాంట్స్కి Ind AS 16 అప్లై అవుతుంది, Ind AS 41 కాదు అంటాడు. లైక్ ఎక్సెప్షన్ అమ్మా, ఎలాగైతే ట్రాక్టర్సు, రేకుల షెడ్కి Ind AS 16 అప్లై అవుతుందో, బట్ అవేంటవి? దే ఆర్ యూజింగ్ ఫర్ మెయింటెనెన్స్ అంటున్నాం కాబట్టి. బట్ మామిడి తోట ఏంటమ్మా? విచ్ ఈజ్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ డైరీ ఫామ్. ఈవెన్ దో నీ డైరీ ఫామ్లోని పార్ట్ అయినా కూడా దానికి కూడా మేము Ind AS 16 వాడతామని చెప్తారు. అంటే ఏంటమ్మా? బీరర్ ప్లాంట్స్ ఉంటే Ind AS 16 వాడతాం. సరే సార్, బాగానే ఉంది. బీరర్ ప్లాంట్ అంటే ఏంటి సార్ అంటే, ఏం లేదమ్మా, సింపుల్ తెలుగులో అర్థమైపోద్ది మీకు. ఏంటి సార్ బీరర్ ప్లాంట్ అంటే? ఏదైతే చెట్టు
క్రాప్ మోర్ దాన్ 12 months, ఓకేనా, మోర్ దాన్ 12 months మనకి లాంగ్ టర్మ్లో క్రాప్ ఉంటుందో, ఏదైనా మనకి లాంగ్ రన్లో క్రాప్ ఉంటుందో మోర్ దాన్ 12 months దాని డ్యూరేషన్ లైఫ్. మామిడి చెట్లు కొన్ని సంవత్సరాలు వాడతారు, కొబ్బరి చెట్లు కొన్ని ఇయర్స్ వాడతారు, టేకు చెట్లు కొన్ని ఇయర్స్ వాడతారమ్మా. అక్కడ మీకు డెఫినేషన్ ఉందమ్మా ఐసీఏ బుక్లో, ఒకసారి రండి చూద్దాం. పక్క పేసి చెప్పండి అమ్మా. బీరర్ ప్లాంట్ ఈజ్ ఏ లివింగ్ ప్లాంట్, అంతేనా? బీరర్ ప్లాంట్ ఈజ్ living plant is used in the production or supply of agriculture produce, అంతేనా? మామిడికాయలు ఏంటి? అగ్రికల్చర్ ప్రొడ్యూసే. కొబ్బరికాయలు ఏంటి? అగ్రికల్చర్ ప్రొడ్యూసే. విచ్ ఆర్ యూజింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఎక్కడ కవర్ అవుతుంది మీకు? ఇండ్ AS 41, ఇండ్ AS 2. మళ్ళీ ఇప్పుడు మామిడికాయలు వచ్చినాయి, మామిడికాయలు ఎక్కడ కవర్ అవుతాయి మీకు? ఇండ్ AS 41లో. మామిడి చెట్టు ఇండ్ AS 16. ఇది మీకు డీటెయిల్డ్గా నేను ఇండ్ AS 41లో చెప్తాను మళ్ళీ, అక్కడ చాలా ఉంది మతలబు. మామిడికాయలు చూడండి అమ్మా, జాగ్రత్తగా వినండి, ఎంత ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్ మీకు. ఇక్కడ మనకి మామిడి చెట్టు ఉంది, మామిడికాయలు ఉన్నాయి, మామిడికాయలు కట్ చేసి ఇక్కడ బాక్సుల్లో పెట్టాం మళ్ళీ తీసుకొచ్చి. అంటే ఏంటి? బిఫోర్ హార్వెస్టింగ్, ఆఫ్టర్ హార్వెస్టింగ్. బిఫోర్ హార్వెస్టింగ్, ఆఫ్టర్ హార్వెస్టింగ్. అర్థమవుతుందా? ఇప్పుడు మనకు మొత్తం 3 ఉన్నాయి. మామిడి చెట్టు ఉంది, మామిడికాయలు బిఫోర్ హార్వెస్టింగ్ కట్ చేయలే, ఇంకా చెట్టుకే ఉన్నాయి. మామిడికాయలు కట్ చేసాక ఉన్నాయి బాక్స్లో. ఇప్పుడు చెప్పడం మనకు 3 డేస్లు వస్తాయి మొత్తం. మామిడి చెట్టు బీరర్ ప్లాంట్ ఇండ్ AS 16. మామిడికాయలు బిఫోర్ హార్వెస్టింగ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఇండ్ AS 41. ఆఫ్టర్ హార్వెస్టింగ్ ఇన్వెంటరీస్ ఇండ్ AS 2. ఇలా కూడా మిక్స్ చేసి మిమ్మల్ని కేస్ స్టడీ ఇవ్వచ్చు ఎగ్జామ్లో. అర్థమవుతుందా? రైట్, చూడమ్మా. ఏ బీరర్ ప్లాంట్ ఈజ్ ఎ లివింగ్ ప్లాంట్ యూజింగ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ సప్లై ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బేర్ ప్రొడ్యూస్ ఫర్ మోర్ దాన్ 1 period. అంటే ఏంటి? బేర్ అంటే ఏంటమ్మా? మనకి ఇవ్వటమ్మా, కాయలు కాయటం, లేదా నీకు కొబ్బరికాయలు ఇవ్వటం నీకు, అంతే. అంటే ఏ చెట్టు అయితే ఒక సీజన్ కాకుండా ఏమో మోర్ దాన్ 1 period అంటారు. అంటే ఏంటమ్మా? 12 months కంటే ఎక్కువ మనకి పంట కాపు వస్తుందో అలాంటి చెట్లు మనం ఏమంటామో బీరర్ ప్లాంట్స్ అంటాం. జస్ట్ గుర్తుపెట్టుకోండి, తెలుగులో అనుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుందమ్మా. ఏ చెట్లు అయితే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కోసం వాడతామో బట్ మనకి ఎంత కాపు మోర్ దాన్ 12 months, అంటే చాలా సీజన్స్ మనకి మామిడికాయలు కాస్తాయి. ఎగ్జాంపుల్ వరి, ఐడియా ఉందా మీకు? వరి 3 నెలలు కోసామో కట్టాం, అయిపోయింది. వరి అగ్రికల్చర్ ప్రొడ్యూసా? ఎస్. వరి బేరర్ ప్లాంటా? గోధుమ బేరర్ ప్లాంటా? నో. బెండకాయలు, కాకరకాయలు, చిక్కుడుకాయలు, టమోటాలు ఇవన్నీ బేరర్ ప్లాంట్సా? నో, అవన్నీ అగ్రికల్చర్ ప్రొడ్యూసే. వాటన్నిటికీ ఇండ్ AS 41. బట్ ఏవైతే చెట్టు ఉందో, మామిడి చెట్టు, కొబ్బరి చెట్టు, టేకు చెట్టు, ఇలాంటి చెట్లకు మాత్రం విల్ యూజ్ ఇండ్ AS 16. రైటా? రైట్. సో డెఫినేషన్ చెప్పండి నాకు. టాంజిబుల్, ఇంటాంజిబులా? టాంజిబుల్. యూజా, సేలా? యూజ్. దేనికోసం? ప్రొడక్షన్ లేదా సర్వీసెస్, అడ్మినిస్ట్రేషన్, రెంటల్ టు అదర్స్. రెంటింగ్ మెయిన్ బిజినెసా, సెకండరీ బిజినెసా? మెయిన్ బిజినెస్. సెకండరీ బిజినెస్ అయితే ఇండ్ AS 41. అప్లైస్ టు ఆల్ అసెట్స్ అదర్ దాన్ ఇండ్ AS 105, ఇండ్ AS 41 biological assets other than bearer plants, ఇండ్ AS 106 and mineral rights. ఎక్సెప్షన్ ఏంటి? బట్ 41, 106 అండ్ మినరల్ రైట్స్ యొక్క డెవలప్మెంట్ కోసం, మెయింటైన్ కోసం మీరు అసెట్స్ కొంటే దే విల్ బి కవర్డ్ అండర్ ఇండ్ AS 16 ఓన్లీ. రైట్ అమ్మా? రైట్. లాస్ట్ వన్, ఇంకా ఒక చిన్న పాయింట్ చెప్పేసి విల్ స్టాప్ దిస్ క్లాస్ అమ్మా, దెన్ విల్ గో ఫర్ అదర్ క్లాస్. రికగ్నిషన్ క్రైటీరియా. చిన్న పాయింట్ బట్ ఇంపార్టెంట్ పాయింట్. చెప్పండి ఏంటి రికగ్నిషన్ క్రైటీరియా అంటే? సార్ ఏదో అసెట్ బ్యాలెన్స్ షీటు, particulars rupees
ఫస్ట్ ఏం చేసాం మనం, ఏదో ఒక అసెట్ కొన్నాం, మళ్ళీ ఏదో కట్టాం. ఫస్ట్ స్టెప్ ఏం చేసాం మనం, అసలుకి ఈ అసెట్ అనేది ఇండే 16లో వస్తుందా రాదా, వచ్చింది. నెక్స్ట్ ఈ అసెట్ అనేది అసలు పీపీఈనా కాదా చెక్ చేసాం. టాంజిబులా, టాంజిబుల్. యూజా, సేలా, యూజ్. దేనికోసం వాడుతున్నారు, 3 పర్పస్ కోసం వాడుతున్నారు. ఎస్, ఓకే, క్వాలిఫైడ్. డెఫినేషన్ క్వాలిఫైడ్ అమ్మ. డెఫినేషన్ క్వాలిఫై చేసిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ బ్యాలెన్స్ షీట్లో తీసుకొచ్చి దీన్ని ఇక్కడ రాయాలి అంటే ఆగు, ఇక్కడ ఒక చెక్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఒక టెస్టింగ్ ఉంది, మళ్ళీ రికగ్నిషన్ క్రైటీరియా. అంటే ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అయ్యి ఈ టెస్ట్లన్నీ పాస్ అయితే మాత్రమే ఇక్కడ తీసుకొచ్చి మనం ఏమో పీపీ అని రాయాలి. ఫస్ట్ టెస్ట్ స్కోప్ అయిపోయింది, సెకండ్ టెస్ట్ డెఫినేషన్ అయిపోయింది. మరి ఇదేంటి సార్ కొత్తగా మళ్ళీ రికగ్నిషన్ క్రైటీరియా ఏంటయ్యా అంటే, చూడండి మీకు ఇచ్చిన నోట్స్లో చెప్పాను నేను, రాసుకొని కావాలంటే. రికగ్నిషన్ క్రైటీరియా ఏంటంటే, ఒక ఐటమ్ ఆఫ్ పీపీఈని మీరు బ్యాలెన్స్ షీట్లో రికగ్నైజ్ చేయాలంటే, నా ఎసెట్ ఇదని చెప్పుకోవాలంటే దేర్ ఆర్ 2 కండిషన్స్. 1, there must be future economic benefits by using this particular asset to the entity. అంటే ఫ్యూచర్లో ప్రాపబుల్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ నాకు వస్తాయి ఈ ఎసెట్ వాడుకుంటే అని నీకు అనిపించినప్పుడు మాత్రమే నువ్వు తీసుకొచ్చి ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో చూపించుకో. సరదాగా వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీరు సూర్యవంశం సినిమా చూసారా, వెంకటేష్ గారిది సూర్యవంశం. దాంట్లో పాపం వాడు ఉంటాడు హీరో వెంకటేష్. వాళ్ళని ఏమంటాడు, అరే నీలాంటి పనికి మళ్ళీ ఎదవని నా కొడుకుని చెప్పుకుంటే సిగ్గేస్తుంది నాకు అని చెప్పేసి ఇంట్లోంచి ఏం చేస్తాడమ్మా, తోసేస్తాడు బయటికి. అంటే ఏంటి, రికగ్నిషన్ చేసేస్తాడు అన్ని. అంతే కదా, రికగ్నైజ్ చేయట్లే కొడుకని. అంటే ఏంటి, ఎసెట్ అని చెప్పుకోవట్లే. ఎందుకు చెప్పుకోవట్లేదు, బికాస్ హరిశ్చంద్ర ప్రసాద్కి, పెద్ద వెంకటేష్కి, he think there is no probable benefits from this man. వీడు నా కొడుకుని చెప్పుకుంటే నా పరువు పోతుందని చెప్పేసి ఆయన ఇంట్లో తోసేసాడు బయటికి. అవునా, ఇంకోటి ఐఏఎస్ ఆయన ఏం చెప్పుకుంటాడు, నా కొడుకుని చెప్పుకుంటాడు. అంటే ఏంటి, వీడి వల్ల మన పరువు ప్రతిష్ట బాగుంటుంది, మన కుటుంబానికి ఇంకా రెస్పెక్ట్ పెరుగుతుంది అనుకుంటాడు. లింక్ చేసుకుంటున్నారు మీరు. అలాగే ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఒక ఎసెట్ పర్చేస్ చేశారు. ఆ ఎసెట్ పర్చేస్ చేసినప్పుడు ఆ ఎసెట్ తీసుకొచ్చి మీ బ్యాలెన్స్ షీట్లో ఎసెట్ అని చెప్పుకోవాలి అంటే ఆ ఎసెట్ వాడటం వల్ల మీ బిజినెస్కి ఏ ఒక బెనిఫిట్స్ రావాలి. బెనిఫిట్స్ కూడా ఏంటమ్మా, ఎకనామిక్ బెనిఫిట్స్, డబ్బులు. ఎకనామిక్ అంటే ఏంటమ్మా, డబ్బులు. ఆ మిషన్ తీసుకొచ్చి గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తే అవి ఎవరో ఒకరు పర్చేస్ చేస్తే మనకు ఇన్కమ్ వస్తుంది అనే నమ్మకం మీకున్నప్పుడు మాత్రమే ఇక్కడ రాయండి. ఏదో మిషన్ కొన్నారు, ఆ టెక్నాలజీ అవుట్డేట్ అయిపోయింది, అది ఎవడో కొండ. ఇప్పుడు ఏదో మిషన్ కొన్నారు, ఏదో గూడ్స్ తయారు చేస్తున్నారు, ఎవరో కొనరు, డబ్బులు వస్తాయా, నో. స్కోప్ ఉంది, డెఫినేషన్ ఫుల్ఫిల్ చేస్తుంది, బట్ రికగ్నిషన్ క్రైటీరియా నో. గో అర్థమవుతున్న పాయింట్లు మీకు. సో ఒక బ్యాలెన్స్ షీట్లో ఒక ఐటెం తీసుకొచ్చి ఇక్కడ రాయాలి అంటే, ఏమో రికగ్నిషన్ క్రైటీరియాలో ఇక్కడ మీరు తీసుకొచ్చి ఒక చిన్న పాయింట్ మర్చిపోయాను ఇందాక. ఒకసారి నాకు డెఫినేషన్ చెప్పండి మళ్ళీ సార్. డెఫినేషన్ మనకి టాంజిబుల్ అయి ఉండాలి, ఓకే, యూజ్ అయి ఉండాలి, 3 పర్పస్లు అయి ఉండాలి. దాంతోపాటు అండ్ we must use this asset for more than 12 months. మా పాయింట్ని మర్చిపోయాను ఇందాక, సారీ, బుక్లో ఉంచి ఉండదు. అంటే ఇవన్నీ ఫుల్ఫిల్ చేసినా కూడా ఈ ఎసెట్ మన బిజినెస్లో అంటే దాని లైఫ్ అనేది మోర్ దాన్ 12 months ఉండాలి అంటాడు. సరే, ఎందుకు సార్ ఈ పాయింట్ చెప్పారంటే ఏమీ లేదమ్మా, అప్పుడప్పుడు మనకి చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ అవి కొంటాం మనం. స్పేర్ పార్ట్స్ లేదా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఏమైనా కొంటాం మనం, బట్ అవి మనకి 12 months పనిచేయవు మనకి. ఈవెన్ దో చెక్ చేయండి ఒకసారి, అవి ఎసెట్సే. బిజినెస్లో మనం అమ్మటానికి కొనట్లేదు,
బిజినెస్లో మనం వాడటానికి కొంటున్నాం, అవునా, వాడ కోసం కొంటున్నాం స్పేర్ పార్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్నవి. బట్ అవి నాట్ మోర్ దాన్ 12 months. అవి అప్పుడప్పుడు రీప్లేస్ చేసేయాలి వెంటనే 3 monthsకో 6 monthsకో 4 monthsకో రీప్లేస్ చేయాలి. సో కాబట్టి ఇలా ఎప్పుడైతే మోర్ దాన్ 12 months యూజ్ చేసామో అదేమో ఇండేస్ 16లో పీపీకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే లెస్ దాన్ 12 months ఉంటుందో అది ఎసెట్టే, బట్ దాన్ని మనం ఇండేస్ 16లో రికగ్నైజ్ చేయలేము. దట్ షుడ్ బి రికగ్నైజ్ ఇన్ ఇండేస్ 2 యాజ్ ఇన్వెంటరీస్. మా పాయింట్ ఉంది మన కాన్సెప్ట్ నోట్లో చూడండి ఒకసారి, అర్థమైంది పాయింట్, రైట్. ఇంకా రెండు కమ్ బ్యాక్ టు రికగ్నిషన్ క్రైటీరియా చెప్పండి ఒకసారి నాకు. సో పాయింట్ నెంబర్ 1, మనం దీన్ని బ్యాలెన్స్ షీట్లో రికగ్నైజ్ చేయాలంటే దేర్ మస్ట్ బి ప్రాపబుల్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఉండాలి. సెకండ్ అండ్ అంటే రెండు క్యుములేటివ్ కండిషన్స్ ఆర్ కాదు. అండ్ కాస్ట్ మస్ట్ బి రిలయబుల్లీ మెజర్డ్. ది నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకి పార్ట్లో క్యాలిక్యులేషన్ ఆఫ్ కాస్టే కదమ్మా. సో మనం ఈ ఐటెం ఆఫ్ పీపీ యొక్క కాస్ట్ని మనం రిలయబుల్గా మెజర్ చేయగలిగి ఉండాలి. ఈ రెండు కండిషన్స్ నీకు ఫుల్ఫిల్ అయినప్పుడు మాత్రమే యూ కెన్ రికగ్నైజ్ దిస్ item of PPE as your asset in balance sheet under non-current assets PPE. అంటే ఏంటమ్మా ఇక్కడ టెస్ట్ ఉంది మళ్ళీ, ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఉన్నాయా లేదా, అండ్ కాస్ట్ ఉందా, ఉంటే రిలయబుల్గా మెజర్ చేయగలుగుతున్నామా లేదా. ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదమ్మా, కంపెనీస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అక్కడ చాలామంది స్టాఫ్ పనిచేస్తారు, హ్యూమన్ రిసోర్సెస్. వాళ్ళ మీద టెస్ట్ చేద్దాం, వాళ్ళ అసెట్సే కదా మనకి, వాళ్ళు పీపీనే కదా టెస్ట్ చేద్దాం మన హ్యూమన్ బీయింగ్స్ని, ఎంప్లాయీస్ యూజింగ్గా, ఎస్ మామూలుగా వాడకం, యూజింగ్ దేనికోసం, ఫస్ట్ అమ్మా టాంజిబులా, ఎంప్లాయీస్ ముట్టుకోవచ్చా మనం, ముట్టుకోవచ్చు, టాంజిబుల్. యూజర్ సేలా, ఎంప్లాయీస్ నమ్మేస్తారా వాడుకుంటారమ్మా. యూజింగ్ దేనికోసం, బిజినెస్ కోసమే కదా, ఫర్ ద పర్పస్ ఆఫ్ రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్. బాగానే ఉంది. మరి ఈ ఎంప్లాయీస్ని వాడుకొని నువ్వు బిజినెస్ చేస్తున్నావా, ఏదో ఫారెన్ ప్రాజెక్ట్ అవుట్సోర్స్ చేసావా, డబ్బులు వస్తాయా నీకు. టీసీఎస్ ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, టీసీఎస్ ప్రాజెక్ట్ చేస్తుందా, డబ్బులు వస్తాయా, ఎస్ సార్. డెఫినేషన్ ఫుల్ఫిల్ అయిపోయింది. రికగ్నిషన్ క్రైటీరియాలో ఒక పార్ట్ అయిపోయింది, బెనిఫిట్స్ వస్తున్నాయి. మరి కాస్ట్ అమ్మా, కాస్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఎంప్లాయీ కాస్ట్ నువ్వు మెజర్ చేయగలవా, చెప్పలేము. అది సినిమా డైలాగ్ చెప్తారమ్మా, నువ్వు నన్ను ప్రేమతో కొనగలవు కానీ డబ్బులతో కొనలేవని, అవునా. సో అలాగే హ్యూమన్ బీయింగ్స్ యొక్క కాస్ట్ మనం మెజర్ చేయలేము. బ్రెయిన్కి మనకి కాస్ట్ వీ కెనాట్ మెజర్ అమ్మా. శాలరీ అనేది కాస్ట్ కాదమ్మా, అది యూజ్ చేసుకునేందుకు ఇచ్చే డబ్బులు అవి. సో కాబట్టి మీరు చూడండి అమ్మా, ఎక్కడైనా సరే బ్యాలెన్స్ షీట్లో మనుషులు కనపడరు, బ్యాలెన్స్ షీట్లో మనకి హ్యూమన్ బీయింగ్స్ కనపడరు. ఎందుకు బికాస్ రికగ్నిషన్ క్రైటీరియాలో సెకండ్ పాయింట్ మనకి ఫుల్ఫిల్ అవ్వట్లేదు కాబట్టి, కాస్ట్ వీ కెనాట్ మెజర్ రిలయబుల్లీ కాబట్టి హ్యూమన్ బీయింగ్స్ని మనం బ్యాలెన్స్ షీట్లో తీసుకొచ్చి రాయం. అర్థమైందా. సో రికగ్నిషన్ క్రైటీరియా చెప్పండి నాకు ఒకసారి 2 పాయింట్లు. ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఉండాలి, ప్రాపబుల్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఉండాలి, అండ్ ఆర్ కాదు, అండ్ కాస్ట్ మస్ట్ బి రిలయబుల్లీ మెజర్డ్. ఈ రెండు కండిషన్స్ ఎప్పుడైతే మనకి ఫుల్ఫిల్ అవుతాయో దెన్ యూ ఆర్ అలౌడ్ టు రికగ్నైజ్ యువర్ పీపీ ఇన్ యువర్ బ్యాలెన్స్ షీట్. అంటే ఏంటమ్మా, నువ్వు తీసుకెళ్ళి నీ బ్యాలెన్స్ షీట్లో దీన్ని రాసుకోవటానికి నీకు పర్మిషన్ ఇండేస్ 16 ఇస్తుంది. రైటా. మనకి 3 అయిపోయినాయి అమ్మా. స్కోప్, అవుట్ ఆఫ్ స్కోప్ అయిపోయింది, డెఫినేషన్ అయిపోయింది, అదేవిధంగా మనకి రికగ్నిషన్ క్రైటీరియా అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో మనం కాస్ట్ చూస్తామమ్మా. సో ఎలా డివైడ్ చేస్తామంటే దాన్ని ఫస్ట్ మనం కాస్ట్ ఆఫ్ పర్చేస్ చూద్దాము, తర్వాత కాస్ట్ ఆఫ్ సెల్ఫ్ కన్స్ట్రక్షన్ ల్యాండ్ సపరేట్ చూస్తాము, బిల్డింగ్ సపరేట్ చూస్తాము, దెన్ విల్ గో ఫర్ డిప్రిసియేషన్ కంపిటీషన్, దెన్ వి గో ఫర్ ప్రజెంటేషన్ బ్యాలెన్స్ షీట్. అయిన తర్వాత లాస్ట్ క్లాస్లో మనం అన్నిటికీ కలిపి క్వశ్చన్స్ చేస్తాం. రైటా.
అయిపోయిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్లో ఒక 10 నిమిషాలు పావు గంట మీకు మొత్తం ఒక సమ్మరైజ్ వీడియో పెడతాను. మళ్ళీ మొత్తం సమ్మరైజ్ చేసి ఒక వీడియో చేసుకుందాం అయిపోతుంది. సో ఫస్ట్ టైం విన్నప్పుడేమో 3 hours పడుతుంది, రివిజన్కి 15 minutes. రివిజన్ 3 hours డెప్త్గా నేర్చుకుంటాము, మొత్తం నోట్స్ రాసుకుంటాము, లాస్ట్లో రివైజ్ చేసుకుంటాము 15 minutes. దెన్ విల్ గో ఫర్ నెక్స్ట్ పార్ట్, ఎక్స్చేంజ్ ఏంటి, ఈఎంఐ ఏంటి, రీవాల్యుయేషన్ ఏంటి తర్వాత చూద్దాం. ఓకేనా? రైట్, మనం కలుద్దాం. బాయ్.